So in today's session we are going to discuss problems on simple interest. Okay, problems on simple interest. So తెలుగులో ఏమంటారు సింపుల్ ఇంట్రెస్ట్ ని బారు వడ్డీ అంటారు. ఓకే రైట్, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, తెలుగులో ఏమంటారు బారు వడ్డీ అంటారు. తెలుగులో ఏమంటారు బారు వడ్డీ అంటారు. రైట్, సో లెట్స్ సీ some questions. Right, let's see some questions on simple interest. So simple interest లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయమ్మా? ఫస్ట్ ఎలా అంటాడంటే ప్రిన్సిపల్ కనుక్కోమంటాడు, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు, లేకపోతే టైం కనుక్కోమంటాడు, లేకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. ఓకే, సో ఈ 4 టైప్సే ఉంటాయి అంతే. లేకపోతే అమౌంట్ కనుక్కోమంటాడు. రైట్, ఈ 5 టైప్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ అన్న కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ అన్న కనుక్కోవాలి, టైం అన్న కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న కనుక్కోవాలి, అమౌంట్ అన్న కనుక్కోవాలి. రైట్, ఫస్ట్ విల్ ఫైండ్ ప్రిన్సిపల్. సో కాన్సెప్ట్స్లో బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ విల్ ఫైండ్ ప్రిన్సిపల్. చూడండి అమ్మా, ప్రిన్సిపల్ ఎలా కనుక్కుంటాం చూడండి. రైట్, సో ప్రిన్సిపల్ అంటే చూడండి, ఫైండ్ ద principal, find the principal if the simple interest for 2 years at the rate of 10% per annum. Find the principal if the simple interest 200 for 2 years at the rate of 10% per annum అమ్మ. రైట్, సో బేసిక్గా మనం ఎలా చేస్తారంటే అందరు చూడండి, SI ఈక్వల్స్ టు PTR బై 100 అని చేస్తారు అందరు. SI ఈక్వల్స్ టు PTR బై 100. ఓకే, SI ఈక్వల్స్ టు PTR బై 100 అని చేస్తారు. అంత అవసరం లేదమ్మా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి మనకు. ఓకే రైట్, చూడండి 200 ఇక్కడ టర్మ్, ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు. రైట్, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది దేనికి ఈక్వల్ ఉంటుందంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఎప్పుడైనా కూడా నంబర్ ఆఫ్ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రెండు చేసామనుకోండి మనకు విల్ గెట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 200 ఇచ్చాడు. ఓకే, బట్ మనకు ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2 years ఇచ్చాడు, 20 years ఇచ్చాడు. సో 2 into 20 ఎంత? 2 into 10 ఎంత? 20%. అంతే కదా, 2 into 10 సింపుల్గా. ఇది ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 20% 200 అయినప్పుడు మనకు ఆల్వేస్ ప్రిన్సిపల్ ఎంత తీసుకుంటామమ్మా? ప్రిన్సిపల్ 100% తీసుకుంటాం. అంతే కదా, 20% 200 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 20% 200 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 20 into 5, 200 into 5 ఎంతమ్మా? 1000. ఎంత వస్తుంది? 1000 వస్తుంది. 20% అనేది 200 అయినప్పుడు 100% ఏమవుతుంది? 1000 అవుతుంది. ఒకవేళ మనని అమౌంట్ అనుకోండి, మొత్తం ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ అంటే సమ్ము కదా, తీసుకున్న సొమ్ము. అదే మొత్తం ఎంత అవుతుంది అన్నాడు అనుకోండి, చూడండి అమ్మా, మనకి ఎప్పుడైనా మొత్తం ఎలాగనుకుంటామంటే ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు అమౌంట్ ఈక్వల్స్ టు రైట్, సో అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అని రాస్తున్నాం. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత ఉందమ్మా? ప్రిన్సిపల్ ఎంత ఉంది? యాక్చువల్ మనకు ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? 1000 రూపీస్ వచ్చింది. అంతే కదా, 1000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకు? 200. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. సో టోటల్ ఎంత అవుతుంది మనకు? 1200 అవుతుంది. ఓకే, దిస్ 1200 ఈజ్ నథింగ్ బట్ అమౌంట్. ఎంతమ్మా? 1200 ఈజ్ నథింగ్ బట్ అమౌంట్. మనకు అమౌంట్ 1200 ఉంది, ప్రిన్సిపల్ 1000 ఉంది. రైట్, సో మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ ప్రిన్సిపల్ కనుక్కున్నాం, ఇక్కడ అమౌంట్ కూడా కనుక్కున్నాం. ఓకే, లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. రైట్, సో అదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫైండ్ ద ప్రిన్సిపల్ borrowed by a person, find the principal borrowed by a person
if it fetch 350 rupees, if it fetch 350 rupees for 5 years, at the rate of 7% per annum, at the rate of 7% per annum. చూడండి అమ్మా, ఇంతకుముందు ఏం చెప్పాను, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్టిప్లై చేయాలి, రైట్. టు గెట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మల్టిప్లై ద నంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి 5 into 7 ఎంతమ్మా, 35. 35% అనేది మనకి ఎంత ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్, 350 ఇచ్చాడు. మనం ఏం అనుకోవాలి, ప్రిన్సిపల్ అనుకోవాలి. ప్రిన్సిపల్ ఆల్వేస్ అజ్యూమ్ 100%. మనం ఎప్పుడైనా ప్రిన్సిపల్ని 100% అనుకోవాలి. చూడండమ్మా, మనం ప్రిన్సిపల్గా అనుకోవాలి కాబట్టి 100% అని రాశాను, రైట్. 35% 350 అయినప్పుడు 100% ఎంత అవుతుంది, అంతే కదా. సో 35 into 10 అంటే 350. 100 into 10 1000. This 1000 is nothing but principal. This 1000 is nothing but the principal. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, అమౌంట్ కనుక్కోవాలి. సో అమౌంట్ ఎలా కనుక్కుంటాం సార్ అంటే చూడండి అమ్మా, ఏం చెప్పాను, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 1000 ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 350 ఉంది. వాట్ ఈస్ ద ఆన్సర్, 1350. సో ఏ ఈక్వల్స్ టు 1350. ఏ అంటే ఏంటి, అమౌంట్ ఈక్వల్స్ టు 1350. ఓకే, అమౌంట్ ఈక్వల్స్ టు 1350. లెట్స్ సీ అదర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్లో ఎలా అంటారంటే చూడండి అమ్మా, మనకు ప్రిన్సిపల్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ కేస్ 2. రివర్స్లో వెళ్దాం. కేస్ 2 చూడండి. కేస్ 2 ఏమి ఇచ్చాడు, మనకు ప్రిన్సిపల్ 10,000 ఇస్తాడమ్మా. హీ విల్ గివ్ ప్రిన్సిపల్ యాజ్ 10,000 అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. ఓకే, ఎన్ని ఇయర్స్కి, 2 ఇయర్స్కి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 20% ఇస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడు, 20% ఇస్తాడు. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఏ పర్సన్ బారోడ్ 10,000 rupees ఎట్ ద రేట్ ఆఫ్ 20% per annum ఫర్ 2 years, దెన్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. తెలుగులో ఏమంటాడు, ఒక అతను 10,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు 20% ఇంట్రెస్ట్ రేట్తో. అయితే అది 2 సంవత్సరాలకు బారు వడ్డీ ఎంత అంటాడు. 2 సంవత్సరాలకు బారు వడ్డీ ఎంత అంటాడు. చూడండి, నేను ఏం చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనము టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్టిప్లై చేయాలి. బట్ మనం ప్రిన్సిపల్ ఆల్వేస్ ఎంత తీసుకోవాలమ్మా, 100%. ఓకే, సో ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా మనం 100% తీసుకున్నాం, ఇక్కడ కూడా 100 తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి అమ్మా, ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాము, 100% తీసుకున్నాము, రైట్. చూడండి ఇక్కడ 100% ఎంత ఇచ్చాడు, 100% ఎంత ఇచ్చాడు మనకి, 10,000 ఇచ్చాడు. 100% ఎంత ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాము, 2 into 20. 2 into 20 ఎంతమ్మా, 40. దట్ ఈస్ 40%. సింపుల్ కనుక్కోవచ్చు కదా. 100% 10,000 అయినప్పుడు 40% ఎంత అవుతుంది, 100 into 10 10,000. 100 into 100 10,000. 40 into 100 ఎంతమ్మా, 4,000. సింపుల్ కదా, రైట్. ఓకే, ఇలా కనుక్కోవాలి మనం సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకు, 4,000 రూపీస్, రైట్. సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం కూడా చూద్దాం దీని మీద. సో రైట్ ద క్వశ్చన్. ఏ పర్సన్ బారోడ్ 2,500 rupees. A person borrowed 2,500 rupees at the rate of 2.5% per annum. At the rate of 2.5% per annum. Then find the simple interest. For 10 years. Then find the simple interest for 10 years. 10 years అనగానే భయపడతారు, అవసరం లేదు మనకు. చూడండి, దెన్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 10 years. 10 సంవత్సరాలు కనుక్కోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు అంటుతూనే ఏం చేస్తారు, ఆ క్వశ్చన్ వదిలిపెడతారు.
బట్ చూడండి ఎలా చేస్తాము. చూడండి ప్రిన్సిపల్ 2500 ఉందమ్మా. మనం ఆల్వేస్ ప్రిన్సిపల్ ఎంత అనుకోవాలి, 10,000 ఎంత అనుకోవాలి, 10% అనుకోవాలి. ఓకే, సో అజ్యూమ్ ఇట్ యాజ్ రైట్. సో అజ్యూమ్ ఇట్ యాజ్ 100%. ఇక్కడ నేను 100% అనుకుంటున్నాను. 100% ఎంత వచ్చిందమ్మా ఇక్కడ, 2500. మన ప్రిన్సిపల్ను 100% అనుకుంటే 2500 వచ్చింది. ఒకవేళ మనము ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోవాలి కాబట్టి ఇది ఎంతమ్మా మల్టిప్లై చేస్తే 25%. 100% అనుకుంటే 2500 వచ్చింది. అదే 25% అనుకుంటే ఎంత వస్తుంది, అంతే కదా రైట్. 100% అనుకుంటే 2500 వచ్చింది. 25% అనుకుంటే ఎంత వస్తుంది చూడండి, 100 × 25 హియర్ 25 × 25. సో 25 ఎంతమ్మా, 625. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా, 625 రూపీస్ పర్ 10 years. 10 yearsకి ఇతను 2500 రూపాయలు తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 10 yearsకి 625 రూపీస్ అవుతుంది. ఓకే, ఒకవేళ క్వశ్చన్లో రైట్. సో యా విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, విల్ యాడ్ దట్ నెక్స్ట్. ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ ఏమంటాడంటే మనం ప్రిన్సిపల్గా అనుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు టైం కనుక్కుందాం. చూడండి టైం కనుక్కుందాం. చూడండి ప్రిన్సిపల్ ఎంతమ్మా, 2500. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ 625. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 625. సో టర్మ్ ఎంతమ్మా, సో టర్మ్ కనుక్కోవాలి, అంతేనా, టర్మ్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5 అన్నాడు అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5 అన్నాడు అనుకోండి. చూడండి ఇక్కడ మనకు 2500కు 625 వచ్చిందమ్మా, 2500కు 625 వచ్చింది. అయితే నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి మనం. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎలా కనుక్కుంటాం చూడండి. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎలా కనుక్కుంటామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు S = PTR/100 అని ఫార్ములా ఉందమ్మా. SI = PTR/100 రైట్. సో అందరు ఏం చేస్తారు, SI = PTR/100 అని యూజ్ చేస్తారు. ఓకే, SI = PTR/100. ఇది అవసరం లేదమ్మా, సింపుల్గా చెప్తా చూడండి రైట్. సో సింపుల్గా చెప్తా చూడండి. ఫస్ట్ చూడండి 25% ఇక్కడ ఎంత ఉందమ్మా, 2500కి ఎంత వచ్చింది మనకు, 625 వచ్చింది. ఎంత వచ్చింది, 2500కి 625 వచ్చింది. అప్పుడు 1కి ఎంత వస్తుంది చెప్పండి, లేకపోతే 100కి ఎంత వస్తుంది చెప్పండి. 2500కు 625 వచ్చింది, 100కి ఎంత వస్తుంది మనకి రైట్, ఎంత వస్తుందమ్మా, 100 × 25, ఇక్కడ 25 వస్తుంది. ఓకే, ఎంత వచ్చిందమ్మా, 25 వచ్చింది. బట్ ఇక్కడ ఎంత ఉంది, 2.5 ఉంది. చూడండి ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 2.5 ఉంది. రైట్, డివైడ్ చేయండి సరిపోతుంది. ఎంతమ్మా, టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ 25 ఎంత వచ్చింది మనకు, 2.5 ఇచ్చాడు. ఓకే, 25/2.5. సో 2.5 అంటే ఇది 10 అవుతుంది, పైకి ఎంత వస్తుంది మనకి, 10 years వస్తుంది. ఎంత వస్తుందమ్మా, 10 years వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, 2500ను 625 అంటే 100కి ఎంత వస్తుంది, 25 వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 25ని వాడు 2.5 years అన్నాడు. చూడండమ్మా, మనకు వచ్చిన ఇదేంటి, సింపుల్ ఇంట్రెస్ట్, ఇది 2.5 years. దీన్ని డివైడ్ చేసామనుకోండి దీంతో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ బారోడ్ 5,000 rupees from a bank. A man borrowed 5,000 rupees from a bank. For that, he paid simple interest 250 rupees. He paid simple interest 250 rupees. ఇతను ఎంత తీసుకున్నాడమ్మా, 5,000 తీసుకున్నాడు. ఎంత పే చేశాడు, 250 పే చేశాడు. ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum. ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి.
ఫస్ట్ ఏం చేయాలమ్మా చూడండి 5,000 రైట్. సో చూడండి 5,000కి ఎంత వచ్చింది మనకు 250 వచ్చింది. అదే 100% బదులు 100% అన్న 100 అన్న తీసుకోండి. 100కి ఎంత వస్తుంది రైట్. 5,000కి 250 వచ్చినప్పుడు 100కి ఎంత వస్తుంది చెప్పండి, ఇంటూ 50 హియర్ అంతేనా. సో ఇంటూ 50 అంటే ఇక్కడ 50 వస్తుంది. 100 ఇంటూ 50 5,000, 50 ఇంటూ 5 250. సో ఈ 5ని ఏం చేయాలంటే ఈ 5తో డివైడ్ చేయాలమ్మా రైట్. సో వాట్ వీ హ్యావ్ టు గెట్ టైం అనుకోవాలి కాబట్టి మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఈ 5 వచ్చింది. 5 బై ఆ 5ని డివైడ్ చేయండి ఎంత వస్తుంది 5 ఇంటూ 5 1. సో దట్ ఈస్ ఎన్ని ఇయర్స్ అమ్మా 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ ఎక్కడ ఏమవుతుంది 5,000కి 5% ఇంట్రెస్ట్తోని 250 రావడానికి 1 ఇయర్ పడుతుంది. ఓకే, ఇలా అలా కాకుండా చూడండి అమ్మా డైరెక్ట్ ఎలా చేస్తారు సార్ అంటే 5,000 ఇంటూ 5% చేస్తారమ్మా 250 వస్తుంది కదా. ఇక్కడ చూడండి ఇంకో మెథడ్ కూడా ఉంది, మెథడ్ 2 చూడండి. ఈ 5,000లో 5% ఎంతమ్మా 5,000లో 5% అంటే ఎంత వస్తుంది 250 వస్తుంది రైట్. ఈ 250ని 250ని డివైడ్ చేయండి 1 వస్తుంది. అలా కూడా చేయొచ్చు. ఓకే, యూ కెన్ డూ ఎనీ మెథడ్ రైట్. సో హియర్ వి ఫైండ్ అవుట్ ఫస్ట్ ఏం కనుక్కున్నామమ్మా ప్రిన్సిపల్ కనుక్కున్నాం, తర్వాత అమౌంట్ కనుక్కున్నాం, తర్వాత నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కనుక్కున్నాం. నెక్స్ట్ ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కున్నాం. ఓకే, సో లెట్స్ సీ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హౌ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ మ్యాన్ బారోడ్ 1,000 rupees from a bank. A man borrowed 1,000 rupees from a bank. For that he paid the simple interest 200 rupees. For that he paid the simple interest for 200 rupees for 2 years. For 2 years. Then find the rate of interest. ఏమంటాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోమంటాడు. ఒకదనంట 1000 సొమ్మును ఒక బ్యాంకు నుండి 200 సింపుల్ ఇంట్రెస్ట్ పే చేస్తాను తీసుకున్నాడు. అయితే ఎన్ని సంవత్సరాలకు 2 సంవత్సరాలకు. అప్పుడు ఏమంటున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటున్నాడు. ఫస్ట్ చూడండి అమ్మా మనకు 200 ప్రతిసారి ఏం చేయాలంటే 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం ఏం చేయాలి ప్రతిసారి 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూడండి మనకు 200 2 ఇయర్స్కి వచ్చింది అంతే కదా. 100 ఎన్ని ఇయర్స్కి వస్తుంది 1 ఇయర్కి అంతే కదా. 2 ఇయర్స్కి 200 అంటే 1 ఇయర్కి ఎంత వస్తుంది 100 వస్తుంది రైట్. సో మనం ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే చూడండి 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. చూడండి ప్రిన్సిపల్ ఎంత ఉంది మనకు 1000 ఉంది. ఓకే, నెక్స్ట్ 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 100 ఉంది ఇంటూ 100. క్యాన్సిల్ చేయండి 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఎంత వస్తుంది 10%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా పర్ ఇయర్ 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్ ఇయర్ 10%. ఓకే, సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్ రైట్. సో చూడండి అమ్మా ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత ఒక 25,000 అనుకోండి. ప్రిన్సిపల్ 25,000. సో రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే దానికి 1250. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1250 రైట్. ఎన్ని ఇయర్స్కి 1 ఇయర్కి సింపుల్గా చెప్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఓకే, సో 1 ఇయర్కి ఆల్రెడీ 1250 ఇచ్చింది కాబట్టి ప్రిన్సిపల్ ఎంత 2500 ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 1 ఇయర్కి 1250 వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పాము సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అని చెప్పాము. ఓకే, సో చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఇయర్కి ఒక ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందమ్మా 1250 బై వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ హియర్ 25,000 ఇంటూ 100. సో మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి 3 zeros క్యాన్సల్ 25 5s that is 5%. సో R percentage ఈక్వల్స్ టు 5%. సో అంటే ఎంత వస్తుందమ్మా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
5% వస్తుంది. సో ఇలా ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ మా, ఓకేనా. దీస్ ఆర్ ఆల్ బేసిక్ క్వశ్చన్స్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం చూడండి. ఫస్ట్ వి ఫైండ్ అవుట్ ప్రిన్సిపల్, దెన్ నెక్స్ట్ వి ఫైండ్ అవుట్ అమౌంట్, దెన్ నెక్స్ట్ వి ఫైండ్ అవుట్ సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ వి ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఇయర్స్, రైట్. నెక్స్ట్ వి ఫైండ్ అవుట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే కదా. ప్రిన్సిపల్, అమౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, నంబర్ ఆఫ్ ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. ఈ 5 కనుక్కుందాం, ఓకే. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ దీస్ క్వశ్చన్స్, ఓకే. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ప్రిన్సిపల్ ఎలా కనుక్కోవాలి, అమౌంట్ ఎలా కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి, ఓకే. సో టైం ఎలా కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి. చూడండి, SI ఈక్వల్స్ టు PTR బై 100. SI ఈక్వల్స్ టు PTR బై 100 చేస్తాం మనం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు, 7200 వచ్చింది. సో ప్రిన్సిపల్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మా, 15 ఉంది. ఎన్ని ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ ఉంది. బై 100, ఓకే, రైట్. సో 3 5s, సో 9 8s, ఓకే. సో ఎంతమ్మా, 16. అంటే ప్రిన్సిపల్ ఎంతమ్మా, 16,000. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్, 16,000. బట్ సో ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుందమ్మా, రైట్. సో దీన్ని ఎలా చేయాలి సార్ అంటే చూడండి, మామూలుగా మనము సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పానమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఎలా తీసుకుంటామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అన్నప్పుడు, ఓకే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అన్నప్పుడు చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు, 15% ఉంది. నెక్స్ట్ సో 3 ఇయర్స్ ఉంది. సో ఎంత ఇచ్చాడు మనకు, 7200 ఇచ్చాడు, అంతే కదా. 15% ఇంటూ 3 7200 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమని చెప్తున్నాడు, ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. సో ప్రిన్సిపల్ మనం ఏమనుకుంటామమ్మా, ఆల్వేస్ 100% అనుకుంటాం. వాట్ వీ అజ్యూమ్ 100%. చూడండి అప్పుడు 100% ఎంత అవుతుంది చూడండి, ఓకే. సో మామూలుగా మనకు 45% అనేది 7200 అయితే 100% ఎంత అనేది క్వశ్చన్, రైట్. చూడండి 9 5s, 5 20s, 9 into 800, 20 into 800 ఎంతమ్మా, 16,000. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, 16,000, ఓకే. సో ఈ విధంగా చేయాలి. యూ బెటర్ టేక్ దిస్ మోడల్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. ఇది తీసుకునే బదులు తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది, రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు, ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఫర్ ఏ 6 months ఎట్ an ఇంట్రెస్ట్ రేట్ 10% పర్ యానం ఈజ్ 100. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. సో దిస్ వెరీ వెరీ సింపుల్ మా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 6 months కంట. యాక్చువల్లీ మనకు 1 yearకి అంటే 12 monthsకి వాడు ఎంత ఇచ్చాడు మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 12 monthsకి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చాడు కదా. అప్పుడు 6 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా, 5% అవుతుంది, రైట్. సో వాడు ఏమంటున్నాడు, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఫర్ 6 months ఎట్ యాన్ ఇంట్రెస్ట్ రేట్ 10% పర్ యానం ఈజ్ 100 అంట. అండ్ ఇక్కడ చూడండి మనకు ఇది ఎంతమ్మా, 6 monthsకి 5% కదా. సో మనకు 5% ఎంత ఇచ్చాడు ఇక్కడ, 100 ఇచ్చాడు, రైట్. 5% ఎంత ఇచ్చాడమ్మా, 100 ఇచ్చాడు. అప్పుడు 100% ఎంత, మనం ప్రిన్సిపల్ కనుక్కోవాలి కదా. 100% ఎంత చూడండి, 5 into 20, 100 into 20 ఎంతమ్మా, 2000. సో వాట్ ఈస్ ఆన్సర్, 2000. సో మామూలుగా డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం కదా. సో మీరు డైరెక్ట్ ఇక్కడ 5% ఎలా తీసుకున్నారంటే చూడండి, మామూలుగా 10% కదమ్మా. 10% ఇంటూ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు ఇక్కడ, 6 months ఇచ్చాడు. అంటే 6 months ఎంతంట, 6/12, హాఫ్ ఇయర్ కన్వర్ట్ చేయాలి కదా. అంటే ఏమొస్తుంది, 1/2 వస్తుంది, రైట్. సో దీన్ని ఏం రాశాను, 10% ఇంటూ 1/2ను ఇక్కడ డైరెక్ట్గా ఏం రాశానంటే 5% అని రాశాను, ఓకే.
వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మనీ మస్ట్ బి గివెన్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 months 4% per annum ఇన్ ఆర్డర్ టు ఎన్ 150 ఇంట్రెస్ట్ అంట. సో వాడు ఏమంటున్నాడు, 150 రూపాయలు వడ్డీ రావాలంటే 6 monthsకి 4% వడ్డీ రేటుతో ఎంత ఇస్తే మనకు 150 వస్తుంది అంటున్నాడు. రైట్, చూడండి ఇక్కడ మనకు సో ఎన్ని మంత్స్ మా ఇక్కడ 12 monthsకి ఎంత 4% per annum అన్నాడు కదా. రైట్, 4% per annum అంటే 12 monthsకి ఎంత 4%. బట్ ఇక్కడ వాడు 6 monthsకి ఇస్తున్నాడు. సో 6 months అంటే ఎంత 2%. సో ఆ 2% ఇవ్వడం వల్ల వాడికి ఎంత వచ్చిందట, వడ్డీ 150 రూపాయలు వచ్చిందట. అప్పుడు ఏమంటున్నాడు, మనల్ని 100% కనుక్కోమంటున్నాడు. 100% ఏంటి ఇక్కడ ప్రిన్సిపల్. వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రిన్సిపల్ కదా. ఇదేంటి సింపుల్ ఇంట్రెస్ట్. ఎర్నింగ్ అంటే ఏంటిమా, దిస్ ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి సింపుల్ ఇంట్రెస్టే కదా. ఓకే, చూడండి 2% ఇంటూ 150 అంటే ఎంతమ్మా 75. అలాగే 100% ఇంటూ 75 ఎంత 7500. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ 7500. రైట్, లెట్స్ సీ ద క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ 1600 gives simple interest of 252 in 2 years 3 months. The rate of interest per annum is అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా క్వశ్చన్లో 1600 అంట 252 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తుందంట. ఎన్ని ఇయర్స్లో 2 years 3 monthsలో. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, చూడండి మామూలుగా మనకి 1600 252 ఇస్తుంది మా. 1600 ఎంత ఇస్తుంది 252 ఇస్తుంది కదా. అదే 100 ఎంత ఇస్తుంది చెప్పండి మా. వాట్ 100 విల్ గివ్ 1600 252 ఇస్తే వాట్ 100 గివ్ 0 zeros క్యాన్సల్. 16 ones are 16. సో హౌ మచ్ విల్ బి దేర్ 252 కదా. ఎంత ఉంటుంది మా, దీన్ని చూడండి 252/16 కదా. ఎంత వస్తుంది మనకు 252/16 వస్తుంది. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఐడియా ఉంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్కి మనం ఏం తీసుకుంటామమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం కదా. మనకు టైం ఇచ్చారు చూడండి. రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకు 252/16. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇంటూ టైం ఎంత ఇచ్చాడు చూడండి. టైము 2 years 3 months అన్నాడు మా. టైము 2 years 3 months అన్నాడు. అంటే వీటిని మొత్తము మనము ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 3 monthsను మనం ఎలా రాయొచ్చు మా, 3 months/12 months అంటే వీ కెన్ రైట్ దిస్ యాజ్ 1/4. అంటే 2 1/4 అని రాయొచ్చు కదా. 2 1/4 అంటే 2 1/4 మనం ఏం రాయొచ్చు మా, 9/4 అని రాయొచ్చు. లెట్స్ రైట్ 9/4 హియర్ కదా. 9/4 రాసేసేయండి. సో 4 4s కదా. ఇక్కడ ఎంత వస్తుంది 9 2s 18, 9 8s 72. సో ఇక్కడ ఎంత వస్తుంది 7. సో R పర్సంటేజ్ ఎంతమ్మా 7%. సో వాట్ ఈస్ ద R వాల్యూ హియర్ 7%. ఓకే, సో దీని అలా కాకుండా మామూలుగా SI = PTR/100లో చేస్తే ఎంత టైం పడుతుందో చూడండి మీరే. SI = PTR/100లో చేద్దాం. SI = P × TR/100. ఓకే, సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ 252. సో ప్రిన్సిపల్ ఎంత 1600 ఇంటూ టైం ఎంతమ్మా 9/4 అంతే కదా. టైం 2 1/4 అంటే 9/4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. 0 0 క్యాన్సల్. 4 4s 36 7s. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్ 7%. ఇలా అయినా కూడా అదే వస్తుంది, అలా అయినా కూడా అదే వస్తుంది. రైట్, ఇక్కడ క్యాల్కులేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం 100కి ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సులువు అవుతుంది. రైట్, వాట్ ఈస్ ద ఆన్సర్ 7%. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఏ మనీ లెండర్ ఫైండ్స్ దట్ డ్యూ టు fall in the annual rate of interest
ఫ్రమ్ 8% to 7.4%, his yearly income diminishes by 61.50, then his capital is అన్నాడు. ఇక్కడ ఏమైందటమ్మా, ఒక మనీ లెండర్ ఉన్నాడంట. వాడు ఏం చేస్తున్నాడంట అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ని 8% నుండి 73/4%కి తగ్గిస్తున్నాడట. దానివల్ల వాడికి వచ్చే ప్రాఫిట్ ఎంత తగ్గిందట అంటే 61 రూపాయల 50 పైసలు తగ్గిందట. అప్పుడు వన్ క్యాపిటల్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, చూడండి మనకు 8% ఉంది. ఇప్పుడు 73/4%ని హౌ కెన్ వి రైట్ దిస్? 28 అంటే 31/4 రాయొచ్చు కదా. 7 × 4 28 + 3 ఎంత? 31 మైనస్ 31/4% కదా. సో అలా అవ్వడం వల్ల వీడికి ఎంత నష్టం వచ్చిందటమ్మా? 61.50 నష్టం వచ్చిందంట. మనం ఏమడుగుతున్నాడు? 100%. క్యాపిటల్ అంటే మనం ప్రిన్సిపలే కదా ఇక్కడ. సో 100% కనుక్కోండి అంటున్నాడు. రైట్, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మా 8% మైనస్ 31/4%. అంటే ఇది ఏమవుతుంది అప్పుడు? 8% అంటే 32% మైనస్ 31%/4 అవుతుంది కదా. రైట్, అంటే ఏమొస్తుంది మనకు? 1/4% ఎంత? 61.50. అప్పుడు 100% ఎంత అన్నట్టు. రైట్, సో దీన్ని డైరెక్ట్ ఏం చేద్దామంటే 400 × 61.50తో మల్టిప్లై చేయండి. ఎందుకు సార్ అంటే 1/4 అనేది 61.50 అయినప్పుడు రైట్ 1 ఎంత అవుతుంది అంటే 61.50 × 4 అవుతుంది. ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూడండి. సో దీన్ని ఏం రాయొచ్చు మనము? 61.50. ఈ పాయింట్ తీసేయండి మా, రిమూవ్ దిస్ పాయింట్, ఇంటూ 100/1/4 ఇంటూ 100. సో ఇంటూ 100 ఎందుకు వచ్చింది సార్ అంటే ఇక్కడ పాయింట్ తీసేస్తున్నాయి కాబట్టి 2 zeros ఉన్నాయి కాబట్టి 100 రాశాను. రైట్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. చూడండి మనకు 61/50/1/4 ఉంది మా ఇక్కడ. ఓకే, సో మామూలుగా మనకి చూడండి x/1/y అంటే దీన్ని ఏం రాస్తామమ్మా? xy/1 అని రాస్తాము. సో దీన్ని కూడా మనము x/1/y ఉంది కదా, దీన్ని ఏం రాయొచ్చు? 6150 × 4 అని రాయొచ్చు కదా, అంతే కదా. 6150 × 4/1. సో క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుంది? 6150 × 4. 6150 × 4 ఎంత వస్తుంది మా? 0 హియర్, 22 హియర్, 6 24, 24600. ఎంత వస్తుంది మా? 24600. సో వాట్ ఈస్ హీస్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్? 24600 ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, వాట్ సమ్ విల్ అమౌంట్ టు 7,000 in 5 years at 1/3% సింపుల్ ఇంట్రెస్ట్? ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ సమ్ విల్ అమౌంట్ టు 7,000 in 5 years at 1/3% సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. రైట్, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. బేసిక్ క్వశ్చన్ అయినా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడు? కొంత సొమ్ము 7,000 అవుతుందంట. కొంత సొమ్ము 7,000 అవుతుందట. అయితే ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? 5 years ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 1/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా. సో సొమ్ము ఇప్పుడు ఈ సొమ్ము 7,000 అయిందంటే అమౌంట్ అన్నట్టే కదా. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో నేను ప్రిన్సిపల్ ఎంత అనుకుంటా అంటే 100% అనుకుంటా అమ్మ. ప్రిన్సిపల్ ఎంత అనుకుంటా? 100% అనుకుంటా. రైట్, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అప్పుడు? సింపుల్ ఇంట్రెస్ట్కి నేను ఏం చెప్పానమ్మా? లాజిక్ హియర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం కదా. సింపుల్ ఇంట్రెస్ట్కి లాజిక్ ఏం చెప్పాను నేను? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూడండి ఏమవుతుంది మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 5 × 10/3 అంటే 50/3 అవుతుంది కదా, అంతేనా? 50/3%. అంటే అమౌంట్ ఎంతైతే చూడండి ఇప్పుడు అమౌంట్ అంటే 350/3%. ఈ 350/3% ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకు? 7,000 ఇచ్చాడు. రైట్, సో 350
బై 3 పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు మనకు 7,000 ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు కదా, ఏం కనుక్కోమంటున్నాడు, సమ్ము కనుక్కోమంటాడు. సమ్ అంటే ప్రిన్సిపలే కాబట్టి మనం సొమ్ము కనుక్కోవాలి. ఎంత సొమ్ము ఎంత అనుకుంటామమ్మా మనం 100% అనుకుంటాం. రైట్, చూడండి 350 ఇంటూ 2, 350 ఇంటూ 2. రైట్, ఈ బై 3ని ఇక్కడ రాసేస్తున్నాను చూడండి. రైట్, సో దీన్ని మళ్ళీ రాస్తున్నా చూడండి, కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, సో 350 బై 3 ఎంత వచ్చింది మనకు, యాక్చువల్లీ 7,000 వచ్చింది. 350 బై 3 పర్సెంటేజ్ ఎంత వచ్చింది, 7,000 వచ్చింది. ఓకే, సో ఈ 3ని నేను ఏం చేస్తున్నా అంటే ఇటు సైడ్ రాసేస్తున్నాను, క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. 350 పర్సెంటేజ్ అనేది 7,000 ఇంటూ 3 అయినప్పుడు 100% ఎంత అనేది మన క్వశ్చన్ కదా. సో 350 ఇంటూ 20, 350 ఇంటూ 20 ఏమొస్తుందమ్మా, 7,000 వస్తుంది. 350 ఇంటూ 2 ఈజ్ 700, ఇంటూ 10 పెడితే 7,000. రైట్, సో ఇక్కడ ఏమొస్తుంది, ఇంటూ 3 కదా, మళ్ళీ ఇక్కడ ఇంటూ 3 ఉంది. సో అంటే ఎంత, 60. 100 ఇంటూ 60 ఎంత, 6,000. 100 ఇంటూ 60 ఎంతమ్మా, 6,000. రైట్, అంటే అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా, 6,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు స్టార్టింగ్. అతని సొమ్ము ఎంత ఉంది, 6,000 ఉంది. ఓకే, సో ఇట్లా జాగ్రత్తగా చేయాలమ్మా. డోంట్ యూజ్ ఎనీ ఎక్స్ మెథడ్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది చాలా. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. A man took a loan from a bank at the rate of 12% per annum at the simple interest. After 3 years, he had to pay 5,400 as interest only for the period. The principal amount borrowed by him was. ఇక్కడ ఏమంటున్నాడు మా, ఏ మ్యాన్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఎట్ ది రేట్ ఆఫ్ 12% per annum at a simple interest. ఆఫ్టర్ 3 years he had to pay. ఎంత పే చేయాలి మా, 5,400 పే చేయాలి. రైట్, యాజ్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ పీరియడ్. ద ప్రిన్సిపల్ అమౌంట్ బారోడ్ బై హిమ్ వాజ్ దిస్ వెరీ సింపుల్. 12% ఇంటూ 3 ఎంతమ్మా, 36%. ఇది ఏంటి 36% అని ఏంటిమా, సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకు ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ, 5,400 ఇంట్రెస్ట్ కదా, అది 5,400. ఇక్కడ ఏమంటున్నాడు, ద ప్రిన్సిపల్ అమౌంట్ బారోడ్ బై హిమ్, అంటే అతను ఎంత తీసుకున్నాడు అంటున్నాడు. అంటే మనము 100% కనుక్కుంటే సరిపోతుంది కదా, 100% కనుక్కుంటే సరిపోతుంది. రైట్, చూడండి 18 2s 18 3s 2 ఇంటూ 150. రైట్, సో చూడండి, సో 100 ఇంటూ 150 ఎంతమ్మా, 15,000. 15,000. Right, what is the answer, 15,000. So don't use SI equals to PTR by 100 like that, or X method X అనుకుని అలా చేయకండి. డైరెక్ట్గా మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే I gave the logic already, I am repeating this. R percentage into time, R percentage into time, ఇది వాడండి, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి ఈజీ. ఓకే, రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The sum of money that will give one as interest per day at the rate of 5% per annum simple interest is. The sum of money that will give one as interest per day. This is very very important ma. One as interest per day. The rate of 5% per annum. The simple interest is అన్నాడు. ఓకే, కొంత సొమ్ము ఉందటమ్మా, అది ఒక రోజుకు రూపాయి ఇస్తున్నదట. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని, 5% ఇంట్రెస్ట్తోని. అయితే ఏమంటున్నాడు, ఆ సొమ్ము కనుక్కోమని చెప్తున్నాడు. రైట్, చూడండి మామూలుగా ఒక డేకి ఇక్కడ మనకు చూడండి 5% పర్ యానం అన్నాడు. పర్ యానం అంటే 365 days కదా, అంతే కదా. బట్ ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, పర్ డే ఇచ్చాడు. వన్ డేకి 1 రూపీ వస్తుంది మా ఇంట్రెస్ట్. 365 daysకి, నార్మల్ ఇయర్కి 365 daysకి ఎంత వస్తుంది, 365 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది, 365 రూపీస్ వస్తుంది. 365 daysకి 365 రూపీస్ వస్తుంది. అక్కడ 5% పర్ యానం అన్నాడు. రైట్, చూడండి ఇప్పుడు మామూలుగా 5% పర్ యానం అన్నాడు కదా, ఇదేంటి మా 365 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు అక్కడ,
5% ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్కి? 1 ఇయర్కి. అప్పుడు ఇది ఎన్ని రూపీస్ వచ్చిందమ్మా? 365 రూపీస్ వచ్చింది. దెన్ ఫైండ్ అవుట్ 100% కదా, 100% కనుక్కోండి. 5% 365 వచ్చింది, 100% కనుక్కోండి. చూడండి, 5 into 73, 100 into 73, వాట్ విల్ గెట్? 7300. అంటే సొమ్ము ఎంతమ్మా ఇక్కడ? ప్రిన్సిపల్ ఎంత? 7300. ఓకే, 7300. ఇక్కడ మన నేమ్ కనుక్కోమంటున్నాడు మా, సింపుల్గా సొమ్ము కనుక్కోమని చెప్తున్నాడు మనల్ని. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ మా. అప్పుడప్పుడు పైసెస్లో కూడా అడుగుతాడు క్వశ్చన్స్. అప్పుడప్పుడు ఏమడతారంటే పైసెస్లో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్, సో దీస్ ఆల్ ఆర్ బేసిక్ క్వశ్చన్స్, బేసిక్ కాన్సెప్ట్, దట్ ఈస్ కాన్సెప్ట్ 1 ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సాధారణ వడ్డీలో కాన్సెప్ట్ 1లో బేసిక్ క్వశ్చన్స్ మా. వెన్ ఇట్ విల్ బికమ్స్, రైట్, వెన్ సమ్ బికమ్స్ డబుల్ అండ్ ట్రిపుల్. ఓకే, మనకి ఎప్పుడైనా చూడండి అమ్మా, క్వశ్చన్లో డబుల్ అండ్ ట్రిపుల్ అని కనబడింది అనుకోండి, సో ప్లీజ్ అప్లై దిస్ లాజిక్. రైట్, సో వెన్ ఇక్కడ ఏమంటాడమ్మా, సమ్ బికమ్స్ డబుల్ అండ్ ట్రిపుల్ అంటాడు. సమ్ బికమ్స్, రైట్, సో డబుల్ అండ్ ట్రిపుల్ అంటాడు. డబుల్ అండ్ ట్రిపుల్. ఓకే, సో అప్పుడు ఏమంటాడు క్వశ్చన్లో మనకు, దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్, అండ్ రెండోది ఏమంటాడంటే దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్, పర్ యానం. సో 2 క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఫస్ట్ ఇక్కడ ఏంటి, వెన్ సమ్ బికమ్స్, ఒక సొమ్ము అనేది 2 రేట్లు 3 రేట్లు అయినప్పుడు, ఓకేనా, సొమ్ము అనేది 2 రేట్లు 3 రేట్లు అయినప్పుడు, ఓకే, సో సొమ్ము అనేది, రైట్, సొమ్ము అనేది 2 రేట్లు 3 రేట్లు అయినప్పుడు వాడు ఏమంటాడంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమంటాడు, రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుక్కోమని చెప్తాడు. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్. A sum becomes 2 times or double, 2 times or double in 5 years. Then it will become triple. Then it will become triple in how many years అంటాడు. Then it will become triple in how many years అంటాడు. రైట్, క్వశ్చన్ ఇలా ఉంటుందమ్మా. సో డోంట్ యూజ్ ఎక్స్ మెథడ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ మెథడ్ అస్సలే వాడకండి. ఎక్స్ మెథడ్ వాడితే మనకు టైం పడుతుంది. వితౌట్ ఎక్స్ మెథడ్ ఈ క్వశ్చన్ 5 సెకండ్స్లో, ఎన్ని సెకండ్స్ మా? 5 సెకండ్స్లో ఎలా చేయాలో చూద్దాం. సో దీనికి ఒక డెరివేషన్ ఇస్తాను చూడండి. రైట్, ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ సమ్ బికమ్స్ డబుల్ అన్నాడమ్మా. ఓకే, ఏ సమ్ బికమ్స్ డబుల్ అంటే ఏంటది? వాడు తీసుకున్న సమ్ అయితే డబుల్ అవుతాడట. ఎన్ని ఇయర్స్లో? 5 ఇయర్స్లో డబుల్ అవుతాడ. చూడండి అమ్మా, ఫస్ట్ ఇది ప్రిన్సిపల్, ఇది రేట్ ఆఫ్, దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇది అమౌంట్ కదా. ఓకే, ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్, అమౌంట్. రైట్, ఏ సమ్ బికమ్స్ డబుల్ అన్నాడు. ఫర్ సపోజ్ నేను 100 తీసుకుంటాను. రైట్, ఇది ఏమవుతుంది? 200 అవుతుంది, అంతే కదా. అంటే ఏంటన్నట్టు? అమౌంట్ అన్నట్టు. ఇదేంటి? ప్రిన్సిపల్. ఏ సమ్ బికమ్స్ డబుల్ అన్నాడు. రైట్, సో డబుల్ అంటే 200 అవుతుంది, ట్రిపుల్ అంటే 300 అవుతుంది. చూడమ్మా, మనం ప్రిన్సిపల్ ఏమో 100, అమౌంట్ ఏమో 200. సో మనకు ఫార్ములా ఐడియా ఉంది కదా, ఈక్వేషన్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకు అమౌంట్ 200 ఇచ్చాడు, ఓకే, ప్రిన్సిపల్ 100 ఇచ్చాడు. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది మనకు? 100 అవుతుంది, అంతే కదా. దట్ మీన్స్ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. రైట్, ఇక్కడ 200 వచ్చింది, ఓకే, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకు? 100 వస్తుంది. ఇక్కడ 200 వచ్చింది, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 100 వస్తుంది, ప్రిన్సిపల్ 100 అవుతుంది. రైట్, మనకు P ఈక్వల్స్ టు SI ఈక్వల్స్ టు ఫార్ములా ఐడియా ఉంది కదా, SI ఈక్వల్స్ టు PTR బై 100 మా, అంతే కదా. SI ఈక్వల్స్ టు PTR బై 100.
రైట్. చూడండి ఎస్ఐ ఈక్వల్స్ టు పి ఇంటూ టీఆర్ బై 100. రైట్. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 100 వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 100 ఉంది. నెక్స్ట్ టర్మ్ ఫర్ సపోజ్ టర్మ్ ఎక్స్ అనుకుందాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ అనుకుందాం. సో ఇది ఏమవుతుంది? ఎక్స్ స్క్వైర్ అవుతుంది బై 100. అంతే కదా. ఇది క్యాన్సల్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? 10 ఇయర్స్ వస్తుంది. ఓకే, ఎక్స్ వాల్యూ 10% వస్తుంది. ఇది ఎక్స్ ఇయర్స్, ఇదేమో ఎక్స్ పర్సెంట్. రైట్. ఓకే, ఈ క్వశ్చన్స్ అడ్వాంటేజ్ ఏంటి మనకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ అడిగినా కూడా వస్తుంది, సేమ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది రెండింటికి. ఓకే, సో దీన్ని యాక్చువల్లీ ఇలా చేస్తారమ్మా. బట్ డోంట్ డూ దిస్ ఇన్ వే. ఓకే, ఈ వేలో చేయకండి. సో మరి ఎలా చేయాలి సార్? ఆ వేలో చేయగలంటే చూడండమ్మా, ఎలా చేయాలో చూద్దాం. సో ఏ సమ్ బికమ్స్ డబుల్ ట్రిపుల్ అంటాడు కదా, అప్పుడు దానికి ఒక కోడ్ రాసేద్దాం డైరెక్ట్గా. ఓకే, అప్పుడు ఆన్సర్ వస్తుంది మనకు. రైట్. ఓకే, చూడండమ్మా, మనకు క్వశ్చన్లో వాడు డబుల్ అన్నాడు అనుకోండి. రైట్. సో క్వశ్చన్లో డబుల్ అంటే యూ హ్యావ్ టు టేక్ 100. డబుల్ అంటే యూ హ్యావ్ టు టేక్ 100 ఆర్ 1. డబుల్ అంటే 1 తీసుకోవాలి. ఓకే, ట్రిపుల్ అన్నాడు అనుకోండి, ట్రిపుల్ అంటే 2. నెక్స్ట్ 4 టైమ్స్ అన్నాడు అనుకోండి, అంటే 3. ఇదేంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఇదేంటమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్. డబుల్ అంటే 1, ట్రిపుల్ అంటే 2, 4 టైమ్స్ అంటే 3. రైట్. సో నెక్స్ట్ 5 టైమ్స్ అన్నాడు అనుకోండి, 4 తీసుకోండి. 5 టైమ్స్ అనడానికి 4 తీసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. సో లెట్స్ అప్లై అవర్ లాజిక్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమన్నాడు? డబుల్ 1, ట్రిపుల్ 2, 4 టైమ్స్ 3, 5 టైమ్స్ 4. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఏమన్నాడు మనకు? ఏ సమ్ బికమ్స్ డబుల్ అన్నాడు. ఏ సమ్ బికమ్స్ డబుల్ అంటే 2 టైమ్స్ ఇన్ ఎంతమ్మా? 5 ఇయర్స్. సో 2 టైమ్స్ అంటే చూడండమ్మా, ఇది 2 టైమ్స్ అంటే మనకి ఏం రాయొచ్చు? 1 అనేది 5 ఇయర్స్ అయితే, ట్రిపుల్ అన్నాడు ఇక్కడ, అంతే కదా. ట్రిపుల్ అంటే ఏం రాస్తాం మనం? 2 అనేది 2 కావడానికి ఎంత టైం పడుతుంది? 1 కావడానికి 5 పడితే 2 కావడానికి ఎంత టైం పడుతుంది? ఎంతమ్మా? 1 × 2, 5 × 2 ఎంత? 10 ఇయర్స్. ఓకే, 10 ఇయర్స్. రైట్. ఓకేలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినా కూడా ఎంత అవుతుంది? 10% అవుతుంది. ఇంతకుముందు డిరైవ్ చేసాం మనం. ఓకే, సో లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్ మా. రైట్. సో ఏ సమ్ ఓకే, సొమ్ము. రైట్. కొంత సొమ్ము అనేది ఏమవుతుందట? 3 రెట్లు అవుతుందంట. ఓకే, కొంత సొమ్ము అనేది ఎన్ని రెట్లు అవుతుందమ్మా? 3 టైమ్స్ అవుతుంది. ఎన్ని ఇయర్స్కి? 10 ఇయర్స్కి. రైట్. అప్పుడు అది 5 టైమ్స్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. అంటే 5 రేట్లు కావడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. రైట్. చూడమ్మా, 3 టైమ్స్ అంటే వాట్ వీ హ్యావ్ టు రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ 3 టైమ్స్ వీ హ్యావ్ టు రైట్ 2. ఓకే, వీ హ్యావ్ టు రైట్ 2. ఇన్స్టెడ్ ఆఫ్ 5 టైమ్స్ వీ హ్యావ్ టు రైట్ 4. దట్స్ ఇట్. ఓకే, సో చూడండి, 2 × 5 హౌ మచ్ మా? 10. 4 × 5 హౌ మచ్ మా? 20 ఇయర్స్. ఓకే, సో దీనికి డిరైవ్ చేద్దాం, వస్తుందో రాదో చూద్దాం. సో ఇక్కడ చూడండమ్మా, 3 టైమ్స్ అన్నాడు. ప్రిన్సిపల్ అమౌంటు సింపుల్ ఇంట్రెస్ట్, అంతే కదా. సో ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అన్నాడు? 3 టైమ్స్ అయితే అన్నాడు, అంటే 300, ఇక్కడ 100, ఇక్కడ 200. ఒక సబ్స్టిట్యూట్ చేయండి. 200 ఈక్వల్స్ టు 100 × x² బై 100. మళ్ళీ చూడండి, నెక్స్ట్ ఏం వస్తుంది? 400 ఈక్వల్స్ టు 100 × x² బై 100. ఇలా చేసినప్పుడు ఈ 2 ఈక్వల్ చేయాలమ్మా. ఈక్వల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, అవసరం లేదు ఇది మనకి. ఓకేనా. ఇప్పుడు చూడండి, 200 అంటే 100కి ఇక్కడ 100 వాల్యూ ఉంది కదా, 100కి ఈక్వల్ చేయాలి, అంతే కదా. 100కి ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది పక్క. 100కి ఈక్వల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అవసరం లేదు, డైరెక్ట్ లాజిక్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. ఏ సమ్ అంటే ఎంతమ్మా?
సొమ్ము. ఓకే, సొమ్ము అంటే ఎంత అవుతుందంట? 5 times in 12 years. It will become 5 times in 12 years. Then find in how many years it will become 9 times. In how many years it will become 9 times. Okay, చూడమ్మా, 5 times and what we write? 5 times means we'll write it as 4. ఇక్కడ 8. So 4 into 3 12, 8 into 3 24 years. ఎంతమ్మా? 24 ఇయర్స్లో మనకిచ్చిన సొమ్మంట 9 రేట్లు అవుతుందట. రైట్, క్వశ్చన్లో ఏమన్నాడు? 5 రేట్లు కావడానికి 12 సంవత్సరాలు పడితే 9 రేట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది? 24 రేట్లు పడుతుంది. 24 ఇయర్స్ పడుతుంది. Okay, so let's see some questions based on this. So these are the types of questions, right, based on concept 3. So concept 3 em ichadu? A certain sum of money becomes 3 times it will becomes 3 times of itself in 20 years at a simple interest. In how many years does it becomes double? It will become double of itself at the same rate of simple interest. Okay, ఇక్కడ ఏమంటున్నారు చూడండి జాగ్రత్తగా. A certain sum of money becomes 3 times of itself in 20 years at a simple interest. In how many years does it becomes double of itself at the rate of simple interest అన్నాడు. సో తెలుగులో మామూలు ఏంటి? సాధారణ వడ్డీ 20 సంవత్సరాల్లో కొంత మొత్తం డబ్బుతో 3 రేట్లు అవుతుందంట. ఓకే, అయితే సాధారణ వడ్డీతో ఎన్ని సంవత్సరాల్లో అది రెట్టింపు అవుతుంది అంటున్నాడు. రైట్, సో ఫస్ట్ ఏం చెప్పాను? డబుల్ అంటే ఏం రాయాలి మనం? డబుల్ అంటే 1, ట్రిపుల్ అంటే ఏం రాయాలమ్మా? 2, అంతే కదా? డబుల్ అంటే 1, ట్రిపుల్ అంటే 2. రైట్, సో లెట్స్ ఫైండ్ అవుట్ నౌ. సో 3 టైమ్స్ అన్నాడు కదా. ఓకే, 3 టైమ్స్ అంటే ఎంత ఇచ్చాడు? 20 ఇయర్స్ ఇచ్చాడు కదా. సో డబుల్ అన్నాడు, 2 టైమ్స్ కావడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. రైట్, సో మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారమ్మా? 2 into 20/3 అని రాస్తారు. ఇది రాంగ్ ఇది. రైట్, బికాస్ దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, దిస్ క్వశ్చన్ ఈజ్ టోటలీ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. విల్ టేక్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, నాట్ ప్రిన్సిపల్ హియర్. ఓకే, సో ప్రిన్సిపల్ ఆల్వేస్ వీ అజ్యూమ్ ఇట్ యాజ్ 100. 3 టైమ్స్ అవుతుందంటే 2 అందులో 3 టైమ్స్ అవుతుందంటే ఇందులో 3 అనేది అమౌంట్, 1 అనేది ప్రిన్సిపల్, 2 అనేది ఏంటమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ 3 టైమ్స్కి మన కోడ్ ఎంత? 2. 2 టైమ్స్ కోడ్ ఎంత? 1. సో 2 into 10 is 20, 1 into 10 is 10. దట్ ఈస్ 10 years. ఆన్సర్ ఉందమ్మా? వీ హ్యావ్ ఆన్సర్ ఆప్షన్ బి. చూడండి ఎంత స్టెప్పు, ఎంత పడుతుంది మ్యాక్సిమం. మీరు మ్యాథ్స్లో ఫాస్ట్ అయితే 5 seconds కూడా పట్టదు. ఓకే, బబ్లింగ్ చేయడం కూడా అంత టైం పట్టదు. బబ్లింగ్ చేసేంతలో ఆన్సర్ అయిపోతుంది మనకు. సో దట్ ఈస్ వై ఆల్వేస్ ఐఎమ్ ఎంఫసిసింగ్ ఆన్ షార్ట్ కట్స్. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, షార్ట్ కట్ నేర్చుకోవాలి. బట్ ఎక్స్ మెథడ్ వల్ల యూస్ ఏంట? దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పట్టడం వల్ల మనం క్వశ్చన్స్ ఒక 10 questions 10 minutes అన్నాం అనుకోండి. ఇలా అయితే ఒక 8 minutesలో చేస్తాము. ఆ 10 questions అయితే 5 minutesలోనే చేస్తాము. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో సీ దిస్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ ట్రిపుల్స్ అన్నాడు. మళ్ళీ ట్రిపుల్ ఇన్ 15 years ఇట్ విల్ బికమ్ 5 times ఇట్ సెల్ఫ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్? చూడండి ఇక్కడ ఏమన్నారు? సాధారణ వడ్డీ డబ్బు మొత్తం 15 సంవత్సరాలలో 3 రేట్లు పెరుగుతుంది. అదే దాన్ని 5 రేట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిపుల్, రైట్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ 5 times వాట్ వీ హ్యావ్ టు రైట్? వీ హ్యావ్ టు రైట్ అవర్ కోడ్స్. సో ట్రిపుల్ అంటే ఎంతమ్మా? 2. ట్రిపుల్ అంటే ఎంత? 2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఇట్ విల్ బికమ్ 5 times అన్నాడు. 5 times అంటే 4. ట్రిపుల్ అంటే 2, 5 times అంటే 4. ఇక్కడ చూడండి అమ్మా, 2 అనేది ఎంత అన్నాడు? ఇక్కడ 15 అన్నాడు. అయితే
4 కావడానికి ఎంత టైం పడుతుంది? 2 ఏమో 15 అన్నాడు, 4 కావడానికి ఎంత టైం పడుతుంది? 15 ఇయర్స్. ఇది ఎంతమ్మా? 15 ఇయర్స్. 2 కావడానికి 15 అయితే 4 కావడానికి ఎంత టైం పడుతుంది? సో 2 ఇంటూ 2 4 15 ఇంటూ 2 30 ఇయర్స్ పడుతుంది. ఓకే, 30 ఇయర్స్ పడతాయమ్మా. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ సి. విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారు చూడమ్మా, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొనుక్కోమని చెప్పాడు చూడండి. రైట్, ఏమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు చూడండి. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ డబుల్స్, సింపుల్ ఇంట్రెస్ట్ డబుల్స్ ఇన్ 12 ఇయర్స్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈజ్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు చూడండి అమ్మా, ఏ సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ డబుల్స్ అన్నాడు. అంటే చూడండి అమ్మా, ప్రిన్సిపల్ ఒకవేళ 100 అయింది అనుకోండి, రైట్, అమౌంట్ ఏమవుతుందంట? 200 అయిందంట. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది చెప్పండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇది 100, ఇది 200. ఓకే, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ అమౌంట్ కదా, అంటే 100 ప్లస్ 100 ఈజ్ 200. రైట్, 100 ప్లస్ 100 ఈజ్ 200. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనని? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు, అంతే కదా? రైట్, విల్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నౌ. సో లెట్స్ సీ హియర్. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 100 బదులు 1 తీసుకుంటున్నా, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతాయి 1. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అన్నాడు? 12 ఇయర్స్ అన్నాడు. రైట్, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. బై 100 ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంత వస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 1. ఇక్కడ 100 రాయొచ్చమ్మా, ఇక్కడ కూడా 100 రాయొచ్చు, బట్ ఈ 0 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నేను డైరెక్ట్ 1 రాస్తున్నా. 1. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఎంత వస్తుంది? 25 4s 100. రైట్, 4 3s 12. ఇప్పుడు ఏం రాయొచ్చు? ఎక్స్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు, దట్ ఈస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 25/3. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎంతమ్మా? 81/3%. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 81/3%. సో దీన్ని ఏ విధంగా చేసాం మనము? ఎస్ఐ ఈక్వల్స్ టు PTR/100 దాని నుండి చేసాం. ఎస్ఐ ఈక్వల్స్ టు PTR/100 అనే ఒక ఫార్ములా యూజ్ చేసాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ సో దీన్ని ఇంకా ఎలా షార్ట్ కట్ చేయొచ్చు సార్ అన్నాడు. షార్ట్ కట్ ఎలా చేయొచ్చు సార్? ఒక డౌట్ రావచ్చు, మరి షార్ట్ కట్ ఎలా చేద్దామంటే దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది చూడండి అమ్మా. షార్ట్ కట్ ఏంటి సార్ అంటే చూడండి. రైట్, సో ఇప్పుడు 2 టైమ్స్ ఎన్ని ఇయర్స్లో అవుతుందట? 12 ఇయర్స్లో అవుతుందట. రైట్, సో అప్పుడు ఏమంటున్నారు? వడ్డీ రేటు ఎంత అంటున్నాడు, అంతే కదా? వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. రైట్, చూడండి మనకు 12 ఇయర్స్కి రైట్ 100 అనుకోండి. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 12 ఇయర్స్కి అనేది 100 అనుకోండి. రైట్, సో ప్రిన్సిపల్ 100 అనుకోండి, లేకపోతే సరిపోతుంది. ప్రిన్సిపల్ అనేది 100 అనుకోండి. అప్పుడు 1 ఇయర్కి ఎంత అవుతుందమ్మా? మనం ఇక్కడ అదే చేసాం కదా. 12 ఇయర్స్కి 100 అనుకోండి ఫర్ సపోజ్. 1 ఇయర్కి ఎంత అవుతుంది? 100/12. సో 3s సో 25s 81/3%. ఇలా కూడా చేయొచ్చు. 12 ఇయర్స్కి నేను 100 అనుకున్నాను. ఓకే, ఆల్వేస్ 100 అనుకుంటాను సింపుల్ ప్రిన్సిపల్. అప్పుడు 1 ఇయర్కి ఎంత అవుతుంది? అలా కూడా చేయొచ్చు. బట్ ఇది ట్రెడిషనల్ మెథడ్ కాబట్టి ఇదే ఫాలో అవుతే బెటర్, ఎందుకంటే ప్రతి దానికి ఎస్ఐ ఈక్వల్స్ టు PTR/100 యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ 61/4% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం? డబుల్ 61/4 సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో దీన్ని కూడా మనం డైరెక్ట్ ఎలా చేయొచ్చు? 100/61/4 అని చేస్తే సరిపోతుంది. ఓకేనా? 100/61/4 చూడండి. 100 డబుల్ అన్నాడు కాబట్టి ఇంటూ 1. డబుల్ అంటే మన కోడ్ ఏంటి? 1 అమ్మ. 61/4 అంటే 25/4. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ హౌ మచ్? 100 into 4/25. So this can be written as 16 years. ఓకే, సో ఇది
షార్ట్ కట్, డైరెక్ట్ షార్ట్ కట్. సో ట్రెడిషనల్ మెథడ్ ఇది రాసుకోండి అమ్మా, ఇది మెథడ్ 2 యాక్చువల్లీ. సో ఏం చేశాను నేను, ఆల్వేస్ అజ్యూమ్ ప్రిన్సిపల్ యాజ్ 100, రైట్. సో ఈ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చాడు కదా, నంబర్ ఆఫ్ ఇయర్స్ని 100 నంబర్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 61/4 అని రాశాను. ఏం కనుక్కోవాలనుకుంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలనుకుంటే. ఎందుకు రాశారు సార్, ఎందుకు రాశారంటే చూడండి, మన ఎస్ఐ ఈక్వల్స్ టు పి ఇంటూ TR/100. ఓకే, సో యాక్చువల్లీ ఇది 1 అనుకోండి, ఇది 1 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 100/R ఈక్వల్స్ టు T అవుతుంది. యాక్చువల్ ఆ డెరివేషనే ఇక్కడ రాశాను. ఓకే, ఆ డెరివేషనే ఇక్కడ రాశాను. సో మెథడ్ 1 చూద్దాం. ఓకే, ఇది షార్ట్ కట్ రాసుకోండి, ఎప్పుడైనా 100 తీసుకోవాలి అంతే. ఎప్పుడు ఇచ్చినా ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో 100/టైమ్, 100/రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇలా ఉన్నప్పుడు క్వశ్చన్, రైట్. ట్రెడిషనల్ మెథడ్ చేద్దాం. ట్రెడిషనల్ మెథడ్ ఎలా చేస్తాము, ఎస్ఐ ఈక్వల్స్ టు, ఎస్ఐ డబుల్ అన్నాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందమ్మా 100 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ 100 అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ 100 అవుతుంది, అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది, ఈ రెండు కలిపితే 200 అవుతుంది. అది డబుల్ ఇక్కడ అన్నాడు అందుకే ఆల్రెడీ. ఓకే, సో 100 ఈక్వల్స్ టు 100 ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 61/4 ఇచ్చాడు, దట్ ఈస్ 25/4, అంతే కదా. 25/4 ఇంటూ 100, ఇది ఎస్ఐ ఈక్వల్స్ టు PTR/100. సో 0 0 క్యాన్సల్, 4 4s, T ఈక్వల్స్ టు 16 ఇయర్స్. ఓకే, T ఈక్వల్స్ టు 16 ఇయర్స్. దాని బదులు ఇది వాడినే వాడుకోండి, మీ ఇష్టం. సో యూ కెన్ యూస్ ఐదర్ ఆఫ్ 2 మెథడ్స్. అది మెథడ్ 1, ఓకే, ఇది మెథడ్ 2. ఇదన్నా అదన్నా వాడుకోండి, మీ ఇష్టం. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ఆన్సర్, 16 ఇయర్స్ కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ఎట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్, రైట్, ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ఇట్ విల్ బికమ్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ అన్నాడు. సింపుల్గా చేయొచ్చు కదా. డబుల్ అంటే మన కోడ్ ఏంటి 1, ట్రిపుల్ అంటే మన కోడ్ ఏంటి 2, అంతే కదా. తెలుగులో చూస్తే సాధారణ వడ్డీ రేటుతో నిర్దిష్ట మొత్తంలో 10 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది, అంటే డబుల్ అవుతుంది అన్నట్టు, అంతే కదా. ఇది ఎన్ని సంవత్సరాలలో తన వంతుగా 3 రేట్లు అంటే 3 times, రైట్, అవుతుంది అంటున్నాడు. మరి ఏం కనుక్కోవాలి ఇప్పుడు, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మా, కోడ్ రాసేయండి. డబుల్కి ఎంత కోడు 1, ఆ 1కి ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు, 10 years ఇచ్చాడు. నెక్స్ట్ 3 రెట్లు అంటే మన కోడ్ ఏంటి 2, 2 ఎంత అవుతుంది, 1 10 అయినప్పుడు 2 ఎంత అవుతుంది 20 years. సింపుల్ కదా, 5 seconds మోర్ దెన్ ఎనఫ్. వాట్ ఈస్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, రైట్. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ అన్నాడు, అంటే 1 అన్నట్టు. ఇట్ సెల్ఫ్ ఇన్ 15% పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్, రైట్, ఇట్ సెల్ఫ్ 15% పర్ యానమ్. ఇక్కడ ఏమన్నాడు, టైం కనుక్కోమన్నాడు. ఓకే, తెలుగులో అయితే ఎంత సమయంలో డబ్బు సాధారణ మొత్తానికి 15% చొప్పున రెట్టింపు అవుతుంది అన్నాడు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి, రైట్. ఎలా కనుక్కుంటాము, సో వీల్ అప్లై మెథడ్ 2 ఫస్ట్, రైట్. ఇంతకుముందు చెప్పాను కదా మెథడ్ 2, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలని, రైట్. ఫస్ట్ వీల్ అప్లై మెథడ్ 2. ఓకే, సో డబుల్ అంటే మన కోడ్ ఎంతమ్మా 1 ఇంటూ మనం ప్రిన్సిపల్ ఎంత తీసుకుంటాము 100 బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఇచ్చాడు, సో నెంబర్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 15. ఓకే, రైట్. ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ చూడండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని వస్తాయి, టీ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ 20, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 6 2/3 ఇయర్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 6 2/3 ఇయర్స్. ఓకే, రైట్, ఆప్షన్ 4 వస్తుంది. అదే మెథడ్ 1 ఎలా సార్, డబుల్ అన్నాడు అక్కడ. సో డబుల్ అంటే చూడండి, ప్రిన్సిపల్ 100, సింపుల్ ఇంట్రెస్ట్ 100, అమౌంట్ ఎంత అవుతుంది డబుల్ అంటే 200, అంతే కదా. 100 డబుల్ అంటే ప్రిన్సిపల్ డబుల్ అవుతుందట, రైట్. చూడండి 100 100 200. ఓకే, నౌ సో లెట్స్ సీ
ఇక్కడ ఏమన్నాడు ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. ఎస్ఐ ఎంతమ్మా 100, ఇదెంత 100 ఇంటూ టైం ఎంత కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15 బై 100. దిస్ 100 ఈజ్ క్యాన్సల్. టీ ఈక్వల్స్ టు డైరెక్ట్ స్టెప్ వస్తుంది ఇక్కడ, టీ ఈక్వల్స్ టు 100 బై 15, దట్ ఈస్ 62/3 years. ఓకే, ఎంత స్కిప్ చేసే బదులు డైరెక్ట్ ఏం చేయాలి, 100 ఇంటూ డబుల్ అన్నాడు కాబట్టి మన కోడ్ ఎంత 1 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 62/3. ఎన్నమ్మా 5 seconds కూడా పట్టదు దీనికి. ఓకే, యూ కెన్ యూజ్ ఐదర్ ఆఫ్ ద మెథడ్స్. ఇదైనా యూజ్ చేయండి, ఇదైనా యూజ్ చేయండి. మ్యాక్సిమం ఇది అందరు యూజ్ చేస్తారు, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇట్ 12% per annum. ఓకే, సమ్ ఆఫ్ మనీ డబుల్ అన్నాడు, రైట్. సో డబుల్ అంటే ఏం చేస్తాం మనం చూడండి, 100 ఇంటూ 1, డబుల్ అన్నాడు కాబట్టి 1 బై 12% అన్నాడు 12. ఓకే, టైం కనుక్కోవాలి, ఎంత వస్తాయి మా 25 3 సో 8 1/3. ఓకే, 8 1/3ని ఎలా రాయొచ్చుమా చూడండి, ఒక ఇయర్కి 12 months ఉంటాయమ్మా కదా. ఇక్కడ 1/3 అన్నాడు కాబట్టి 12 ఇంటూ 1/3 ఎంత 4 months. ఓకే, అప్పుడు ఏమవుతుంది 8 years 4 months. ఇదేంటి మన మెథడ్ 2. ఓకే, సో మెథడ్ 1 ఎలా చేస్తాము, ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. మెథడ్ 1 ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100, రైట్. సో చూడండి, ప్రిన్సిపల్ ఎంత 100 తీసుకున్నాము, అది ఏమవుతుంది డబుల్ అవుతుంది, ఎంత అవుతుంది 200 అవుతుంది. అప్పుడు ఏమన్నాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, సో అప్పుడు 100 అవుతుంది, అంతే కదా. ప్రిన్సిపల్ 100, అమౌంట్ 100 అన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 100 అవుతుంది, రైట్. సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పీ ఇంటూ టీఆర్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 100, ప్రిన్సిపల్ ఎంత 100, మనం టైం కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12 బై ఎంత ఇక్కడ 100. దిస్ 100 ఈజ్ క్యాన్సల్. మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ స్టెప్ వస్తుంది చూడండి. సో టీ ఈక్వల్స్ టు 100/12. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8 1/3. డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, దిస్ ఇస్ 8, దిస్ ఇస్ 3. సో అగైన్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8 years 4 months కదమ్మా, రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? ఎస్, రైట్. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఎక్కడ రావడానికి ఆస్కారం ఉంచారంటే, మ్యాక్సిమం యూ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద ఎస్ఐ ఎగ్జామ్ అండ్ ఎస్ఐ అండ్ పీసీ కానిస్టేబుల్ ఎగ్జామ్. ఎస్ఎస్సిలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయమ్మా, ఏ ఎగ్జామ్ ఉన్నా, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి ఫేజ్ 7, ఫేజ్ 9 అలా ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి వీటి నుండి, రైట్. సో ఈ మెథడ్ని జాగ్రత్తగా గమనించండి, డోంట్ యూస్ మార్క్స్. ఓకే, డు నాట్ లూజ్ ఎనీ మార్క్స్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ మెథడ్. ఇందులో ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఐపిసి అయినా, ఎస్ఎస్సిజిఎల్ అయినా 1 mark సరిపోతుందమ్మా జాబ్ పోవడానికి, 0.25 is enough, రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, ఏ సమ్ అమౌంట్స్ టు డబుల్ ఇన్ 80 years by simple interest, then the rate of simple interest per annum. Okay, a sum becomes double anta, ante kada, a sum becomes double, right. So double అని అడగబట్టి మనం ఫస్ట్ సెకండ్ మెథడ్ అప్లై చేద్దాం. సెకండ్ మెథడ్ అప్లై చేయండి. సో డబుల్ అంటే 100 ఇంటూ 1/8 అంతే కదా. ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే 100 ఇంటూ 1/8 అంటే ఏమొస్తుందమ్మా, ఇక్కడ 25, దిస్ ఇస్ 2, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 12 1/2 years అంతే కదా. 25 4s 100, 8 2s 2 4s 8. ఇక్కడ ఏమొస్తుంది 25/2 అంటే 12.5, 12 1/2 years, or this can be written as 12.5 years. ఏమొస్తుందమ్మా ఆప్షన్ బి. సార్ నార్మల్ మెథడ్ ఎలా సార్? ఓకే, ట్రెడిషనల్ మెథడ్. సో ప్రిన్సిపల్ ఎంత 100 అవుతుంది,
సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 100 అవుతుంది, అమౌంట్ ఎంత అవుతుంది 200 అవుతుంది. ఓకే రైట్. అప్పుడు ఎస్ఐ ఈక్వల్స్ టు పి ఇంటూ టిఆర్ బై 100. దిస్ ఈస్ 100, అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత 100. సో టైం వీ హ్యావ్ టు ఫైండ్, సారీ టైం ఇచ్చాడు కదా ఎంత 12, 8 ఇచ్చాడు టైం. ఓకే సో టైమ్ ఈజ్ 8 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ హియర్ 100. అంతే కదా. సో చూడండి 100 క్యాన్సల్. ఓకే సో ఆర్ ఈక్వల్స్ టు 100/8, మళ్ళీ సేమ్ వస్తుంది 12.5 years వస్తుంది. ఆప్షన్ బి. ఓకే సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ సమ్ డబుల్స్ itself in 16 years, then in how many years it will triple? Okay, the rate of interest being simple అన్నాడు. ఓకే the rate of interest being simple అన్నాడు. రైట్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడమ్మా, మన క్వశ్చన్లో ఫస్ట్ డబుల్ అయింది అన్నాడు. ఓకే సో దిస్ బికమ్స్ డబుల్. సో డబుల్ అంటే ఇక్కడ ఏం రావచ్చు, మన కోడ్ 1, ఇక్కడ ట్రిపుల్ అన్నాడు కాబట్టి కోడ్ 2. 1 అనేది 16 అయితే 2 అనేది ఎంత అవుతుంది 32 అవుతుంది. అదే మన ఆన్సర్. ఎన్ని 2 seconds కూడా పట్టదమ్మా. ఓకే సో లెట్స్ సి. సో డబుల్ ఏమన్నాడు, డబుల్ ఇన్ 16 years. నెక్స్ట్ ట్రిపుల్ ఇన్ హౌ మెనీ ఇయర్స్, అంతే కదా. సో డబుల్ అంటే చూడండి 1, ట్రిపుల్ అంటే 2. సో 1 into 16, 2 into 16 ఎంత వస్తుందమ్మా 32 years. వాట్ ఈస్ ద ఆన్సర్ 32 years. ఓకే లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, ఇన్ ఏ సర్టెన్ ఇయర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డబుల్డ్ టు ఇట్ సెల్ఫ్ 61/4 సింపుల్ ఇంట్రెస్ట్ పర్ annum, దెన్ ద రిక్వైర్డ్ టైమ్ విల్ బి. ఇక్కడ ఏమంటున్నాడు, కొన్ని సంవత్సరాలలో డబ్బు మొత్తం సంవత్సరానికి 61/4% సాధారణ వడ్డీతో రెట్టింపు అవుతుంది. అప్పుడు అవసరమైన సమయం ఎంత ఉంటుంది అంటూ, మనకు కావాల్సిన అవసరమైన సమయం ఏంటి. రైట్. మన లాజిక్ ఏంటమ్మా, ఫస్ట్ మెథడ్ 2 అప్లై చేయండి ఫాస్ట్గా. రైట్. వాట్ ఈజ్ మెథడ్ 2? 100 ఇంటూ కోడ్ బై, అంతే కదా. ఇక్కడ ఏం కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి. 100 ఇంటూ మన కోడ్ ఏముందో అది బై ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవేళ మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే 100 ఇంటూ కోడ్ బై టైం, ఈ రెండు ఏదైనా వాడచ్చు. ఓకే మరి ఇక్కడ ఏమడుగుతున్నాడు, టైం కనుక్కోమంటున్నాడు. సో టీ ఈక్వల్స్ టు 100 ఇంటూ, సో డబుల్ కోడ్ ఎంతమ్మా 1 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 61/4. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 100 ఇంటూ 25/4 ఎంత వస్తుంది 16. ఎన్ని ఇయర్స్ అమ్మా 16. ఆప్షన్ ఏ. రైట్. సో నాకు ట్రెడిషనల్ మెథడ్ కావాలి సార్. ట్రెడిషనల్ మెథడ్ కావాలంటే కూడా చేద్దాం చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు, డబుల్ అన్నాడు. ఎన్ని ఇయర్స్లో, సో డబుల్ అన్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 61/4%. సో లెట్స్ సీ దిస్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత తీసుకుంటామమ్మా, విల్ టేక్ ఇట్ యాజ్ 100. ప్రిన్సిపల్ ఎంత తీసుకుంటాము 100. ఓకే డబుల్ అమౌంట్ ఎంత 200. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 100 అవుతుంది, అంతే కదా. ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ అమౌంట్. ఓకే సో ప్రిన్సిపల్ ఎంత 100, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 100, ప్రిన్సిపల్ ఎంత 100. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద టర్మ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 61/4% by 100. This 100 is cancelled. T equals to 100 by, so this is 25/4. So this is 4 here. 4 into 4 16 years. ఓకే ఇదంటే టైం వేస్ట్ కదమ్మా. డైరెక్ట్ 100 బై కోడ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ వేస్తే సరిపోతుంది. రైట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ 16 years for this type of question. We'll see the problems on amount, right, principle. So this is concept 3. సో ఈ కాన్సెప్ట్లో
క్వశ్చన్స్ ఎలా ఉంటాయమ్మా అంటే క్వశ్చన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమౌంట్ బై ప్రిన్సిపల్. ఓకే, అమౌంట్ బై ప్రిన్సిపల్ అంటే మొత్తము బై అసలు, మొత్తము బై అసలు. ఓకే, సో మామూలుగా తెలుగులో అయితే ఎలా రాసామమ్మా, మొత్తము బై అసలు. ఓకే రైట్. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ ఎలా అంటాడంటే ఏ సమ్ బికమ్స్ 7/6 టైమ్స్ ఆఫ్ రైట్ ప్రిన్సిపల్ అమౌంట్. A sum becomes 7/6 times of amount, right? So then find the number of years, rate of interest. Okay, అలా అని అంటే అడ్ క్వశ్చన్స్. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం చూడండి దీని మీద. లెట్స్ డూ ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడమ్మా చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 times, a sum of money becomes 7/6 times of itself in 3 years. 7/6 times itself in 3 years, right? Then at a rate of simple interest, the rate of simple interest per annum. Okay, ఇక్కడ ఏమంటున్నాడు, a sum of money becomes 7/6 times itself in 3 years at a rate of some simple interest. Then find the rate per annum. We have to find the rate of interest. ఇక్కడ ఏమంటున్నాడు, సాధారణ వడ్డీ రేటు 3 సంవత్సరాలలో డబ్బు మొత్తము 7/6 వంత అవుతుంది. సంవత్సరానికి ఎన్ని రేట్లు అంటున్నాడు. సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. కొంచెం తెలుగులో చూసుకోండి మా. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6 టైమ్స్ ఇట్ సెల్ఫ్ అంటే అమౌంట్ బై ప్రిన్సిపల్ కదా. 7/6 times ఇట్ సెల్ఫ్ అంటే 7/6. సో హియర్ ద ప్రిన్సిపల్ ఈజ్ 6 అండ్ ద అమౌంట్ ఈజ్ 7. ద ప్రిన్సిపల్ ఈజ్ 6, ద అమౌంట్ ఈజ్ 7. నౌ మీకు ఇక్కడ చూసాం కదా మనం ప్రిన్సిపల్ ఎలా అమౌంట్ ఎలా అనుకుంటాము, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంతే కదా, వీళ్ళ మధ్య రిలేషను ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు అమౌంట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. అమౌంట్ ఎంత వచ్చిందమ్మా, 7 వచ్చింది. సో 6 + 1 హౌ మచ్, 6 + 1 హౌ మచ్ ఈజ్ 7, 1. అప్పుడు ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1, రైట్. ప్రిన్సిపల్ అనేది 6, అమౌంట్ అనేది 7. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు కదా, రైట్. సో ఇంతకుముందు మీకు షార్ట్ కట్ చెప్పాను గుర్తుంది కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఎలా అని, రైట్. ఇక్కడ కూడా అది అప్లై చేద్దాం చూడండి. ఫస్ట్ నార్మల్ మెథడ్లో చేద్దాం. చూడండి మన ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 1, ప్రిన్సిపల్ ఎంత, 6, రైట్. సో నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అన్నాడు, 3 years అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100. ఓకే చూడండి. సో హియర్ 3 2s are 6, 50s are, right. Rate of interest equals to 50/9. So this can be written as 5/9%. This can be written as 5/9%, right. ఇలాంటి సమ్స్ ఇంకా ఎలా చేయొచ్చు సార్, ఏ విధంగా చేయొచ్చు సార్ అంటే చూడండి, ఒక షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 100 into, రైట్. సో 100 into ఏమొస్తుందమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ టైం. 100 by సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ 100 into సింపుల్ ఇంట్రెస్ట్ బై పి ఇంటూ టైం. దీని నుండి డివైడ్ చేసాం అంతే. మన యాక్చువల్ ఫార్ములా ఏంటి, ఎస్ఐ ఈక్వల్స్ టు పిటిఆర్ బై 100. దీని నుండే దీన్ని డిరైవ్ చేశాను. ఓకే ఒకేలా టైం కనుక ఉంటే ఇటు రాసి సరిపోతుంది. టీ ఈక్వల్స్ టు 100 into ఎస్ఐ బై పి ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే సో ఇలా ఫార్ములా కూడా రాసుకోండి, లేకపోతే ఇలా డైరెక్ట్ చేయండి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ నౌ, ఆప్షన్
A. Okay, let's see the next question. Next question ఏమన్నాడు, a sum of money becomes 41/40 of itself in half year, sorry, one fourth year at a certain rate of simple interest. The rate of interest per annum is అన్నాడు. ఫస్ట్ చూడమ్మా, సమ్ ఆఫ్ మనీ అంట, అప్పుడు ఏమవుతుందట, సో ప్రిన్సిపల్ అనేది రైట్, సో ప్రిన్సిపల్ ఏమవుతుందంట, ప్రిన్సిపల్ 40 అనేది ఎంత అవుతుందంట, 41 అవుతుందంట. ఎందుకు, రైట్, ఇక్కడ ఇంట్రెస్ట్ యాడ్ చేసినందుకు ఏమవుతుంది, 41 అవుతుంది. ఈ 41 అనేది ఏంటి అసలు, మొత్తం ఎంతమ్మా, మొత్తం. ఇదేంటమ్మా, అసలు. ఇదేంటి, మొత్తము, ఇదేమి అసలు. రైట్, అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత, 1. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుక్కోవాలి. రైట్, ఎస్ఐ ఈక్వల్స్ టు పి ఇంటూ టిఆర్ బై 100. సో చూడండి, ఎస్ఐ ఎంత, 1, ప్రిన్సిపల్ 100, టీ ఎంత, టీ ఎంత ఇచ్చాడు, ఎన్ని అమ్మ, 1/4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100. దిస్ 4 క్యాన్సల్, 0 క్యాన్సల్. సో అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకి, 10%. ఎంతమ్మా, 10%, ఆప్షన్ 1. ఓకే, రైట్. ఇక్కడ ఏంటమ్మా చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 41/40. రైట్, సో 41/40 అంటే చూడండి అమ్మా, వీటి డిఫరెన్స్ 1 తీసుకోవచ్చు మనం. దిస్ 1 ఈజ్ నథింగ్ బట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. షార్ట్ కట్ చెప్తున్నాను, దిస్ 1 ఈజ్ నథింగ్ బట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. రైట్, సో ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 1/4 ఇయర్స్ అన్నాడు. చూడండి, డైరెక్ట్ ఇక్కడ 1 రాసుకోవచ్చు కదా, ఆ డాటా రాసుకునే బదులు. నెక్స్ట్ ప్రిన్సిపల్, ఈ కింది ప్రిన్సిపల్ ఇక్కడ రాసేసేయండి. సో టైము 1/4 రాసేయండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాసేయండి. అంటే ఇది టైం వేస్ట్ అవుతుంది సార్ ఇలా రాసుకోవడం అనుకుంటే. ఓకే, సో డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఈ డిఫరెన్స్ 1 సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, పి ఇంటూ డినామినేటర్లో ఉన్నది ప్రిన్సిపల్ అవుతుంది, టైము ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు, ఎట్ వాట్ రేట్ పర్సెంట్ పర్ యానం విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ బి 2/5 ఆఫ్ ద అమౌంట్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అంట ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని, సింపుల్ ఇంట్రెస్ట్ అట ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని 2/5 ఆఫ్ ద అమౌంట్ అవుతుందట. ఎన్ని ఇయర్స్లో, 10 ఇయర్స్లో. రైట్, సో అండి, ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ వాట్ రేట్ పర్సెంట్ పర్ యానం విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ బి 2/5 ఆఫ్ ద అమౌంట్ అన్నాడు. ఎంతమ్మా, 2/5 ఆఫ్ ద అమౌంట్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 2/5 ఆఫ్ ద అమౌంట్ అన్నాడు. అంటే అమౌంట్ డ్రాగ్ చేయండి సరిపోతుంది. ఎస్ఐ బై అమౌంట్ ఈక్వల్స్ టు రైట్ 2/5. ఈ 5 అనేది ఏంటమ్మా, అమౌంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 2. రైట్, అర్థమైంది కదా లాజిక్. అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, 5 ఉంది. రైట్, ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 2. అమౌంట్ 5 అయినప్పుడు ప్రిన్సిపల్ 2 అయినప్పుడు, సారీ, ఇంట్రెస్ట్ 2 అయినప్పుడు ప్రిన్సిపల్ ఎంత అవుతుంది, 3. సో ప్రిన్సిపల్ అనేది 3, ఇంట్రెస్ట్ 2 ఇచ్చాడు. రైట్, మనం కనుక్కోవచ్చు కదా ఆన్సర్. చూడండి, ఎస్ఐ ఈక్వల్స్ టు పిటిఆర్ బై 100. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 2, ప్రిన్సిపల్ ఎంత, 3. సో టైం ఎంత ఇచ్చాడు, 10, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100. ఓకే, సో 2 5s 10, 5 20s, అంతే కదా, 20s. సో ఆర్ ఈక్వల్స్ టు 20/3. సో 20/3 ఏంటమ్మా, 6 2/3%. అంతే కదా, ఆప్షన్ 4, 6 2/3%. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ప్రిన్సిపల్ అన్నాడు, గుర్తుపెట్టుకున్నారా? ఇంతకుముందు క్వశ్చన్లో ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ అన్నాడు. అంటే ప్రిన్సిపల్ అనేది 41 అవుతుందట, 41/40 అవుతుందంట. ఓకే, ప్రిన్సిపల్ అనేది 41/40 అవుతుంది. బట్ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ రైట్, ఇక్కడ ఏమన్నాడు, ఎస్ ఎట్ వాట్ పర్సెంట్ పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఎట్ వాట్ పర్సెంట్ పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2/5 ఆఫ్ ద అమౌంట్ అవుతుంది. విల్ ఏ సమ్ బికమ్ 7/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్
ఇట్ సెల్ఫ్ అంటే చూడండి అమ్మా, చూడండి ఇట్ సెల్ఫ్ అంటే ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ కూడా ఇట్ సెల్ఫ్ అన్నాడు. సో ఇట్ సెల్ఫ్ అంటే మనం ఏం రాస్తాము, అమౌంట్ బై ప్రిన్సిపల్. అదే ఫార్ములా యూజ్ చేయండి. ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉన్నట్టయితే సార్ వీటిని ఎలా కనుక్కోవాలి సార్ అంటే చూడండి, ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 41/40 ఇట్ సెల్ఫ్ అన్నాడు. ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి, అమౌంట్ బై ప్రిన్సిపల్, రైట్, ఫార్ములాలో రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు మనకి. ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం విల్ ఏ సమ్ బికమ్ 7/4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years అన్నాడు. అంటే సమ్ అంటే చూడండి అమ్మా, సో అమౌంట్ బై ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 7/4. అమౌంట్ బై ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 7/4 అంతే కదా. ఎట్ వాట్ రేట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం విల్ ఏ సమ్ బికమ్ 7/4, రైట్. ఇక్కడ చూడండి అమ్మా, అప్పుడు ప్రిన్సిపల్ ఎంత 4, అమౌంట్ 7. ఓకే, సో ప్రిన్సిపల్ 4, అమౌంట్ 7, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 3. సో కెన్ వి ఫైండ్ అవుట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఎస్. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎస్ఐ ఈక్వల్స్ టు అంతేంటమ్మా 3. ఎస్ఐ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ 4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు కనుక్కోవాలి, నంబర్ ఆఫ్ ఇయర్స్ 4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. సో దిస్ ఈజ్ 25. ఎంత వస్తుందమ్మా మనకి, ఎంత వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, R% ఈక్వల్స్ టు 75/4. సో 75/4 ఎలా రాయొచ్చు మనము, 18 4s 72, 18 3/4%. ఎంత రాయొచ్చమ్మా, 18 3/4%. దట్ ఈస్ ఆప్షన్ 3. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇట్ సెల్ఫ్ అన్నప్పుడు అమౌంట్ బై ప్రిన్సిపల్ రూపంలో రాసుకోండి. బట్ ఇక్కడ ఎలా ఇచ్చాడు, ఏ సమ్ ఆఫ్ ఎట్ వాట్ రేట్ % పర్ యానం విల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ 2/5 ఆఫ్ ద అమౌంట్ అన్నాడు. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ బై అమౌంట్ ఇచ్చాడు, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇచ్చాడు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ట్రిక్కీ ఉంటాయి. ఓకే, సో రైట్. సో till now we discussed the problems on case 1. okay, that is case 1 amount by principal. ఓకే, ఇప్పుడు కేస్ 2 ఇంతకుముందు ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నామమ్మా. ఆ క్వశ్చన్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ బై సమ్ ఆర్ అమౌంట్. ఇంతకుముందు క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ బై అమౌంట్ ఇచ్చాడు, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ బై సమ్ కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడు. ఓకే, let's see the simple interest on a sum after 4 years 1/5 of the sum అంటమ్మా. the rate of interest per annum కనుక్కోమంటున్నాడు, రైట్. the simple interest on a sum after 4 years is 1/5 of the sum అన్నాడు. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అట, సాధారణ వడ్డీ అట 4 years తర్వాత 1/5 ఆఫ్ ద సమ్ అంట, అంటే సొమ్ము మీద 1/5 వంతు అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్. సో సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ 1/5. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఈజ్ 5, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 1. ఓకే, సో వి నో అవర్ ఫార్ములా, ఎస్ఐ ఈక్వల్స్ టు PTR/100. ఓకే, సో ఎస్ఐ ఈక్వల్స్ టు PTR/100, రైట్. సో ఎస్ఐ ఎంతమ్మా 1, ప్రిన్సిపల్ ఎంత 5, సో టైం ఎంత 4, R/100. ఓకే, సో 5 సో R ఈక్వల్స్ టు ఎంతమ్మా 5%. ఓకే, ఎంత 5%, ఆప్షన్ 2, రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ for 6 years is 9/25 of the sum. 9/25 of the sum. The rate of interest is అన్నాడు. Okay, what we have to find? We have to find the rate of interest. Okay, చూడండమ్మా, ఇక్కడ మనకు ఎస్ఐ అట 9/25 ఆఫ్ ద ప్రిన్సిపల్ అట, అంతే కదా. సొమ్ము మీద ఇది 9/25 వంతు ఉంటుందట, ఏది సాధారణ వడ్డీ. సో సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 9/25. సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్, దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 9 అనేది సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అనేది 25.
So what we have to find? We have to find the rate of interest. So SI equals to PTR by 100. Okay. So SI entamma 9 into 25. Rate of interest entamma? Rate of interest kanukovali kada. So we'll find X. Time enta 6 years by 100. Okay. If cancellation possible, cancel cheyandi. 3 3s are 3 2s are 25 4s are 2 2s are. So X equals to entamma 6%. What is the answer? 6%. Right. Undama? Yes. Option A. Okay. So these are very simple questions ma. Okay. Shortcut method lo cheyali. Right. Veti shortcut em apply cheyalamu. So SI equals to PTR by 100 apply chese saripotundi. Right. Let's do the next question. Okay. So do this question. Ikkada emanadu, the simple interest on a sum for 5 years. The simple interest on a sum for 5 years is 1/4 of the sum. The rate of interest per annum is. Okay. The simple interest on a sum for 5 years is 1/4 of the sum annadu. Okay. 1/4 of the sum ante chudandamma. Sorry. 1/4 of the sum anta. Okay. So 1/4 of the sum ante chudandi. Simple interest by principal equals to 1/4. So simple interest enta 1, principal enta 4. Right. So SI equals to P enta 4. So మనం ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. టర్మ్ ఎంత ఇచ్చాడు? 5 years R by 100. సో ఇప్పుడు ఎంత వస్తుంది? R ఈక్వల్స్ టు, దట్ ఈస్ R పర్సంటేజ్ ఈక్వల్స్ టు 20%. సారీ, ఎంత వస్తుంది? 5%. ఎంతమ్మా? 5%. ఓకే. వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఆప్షన్ A. Right. 5%. So let's see other question. Let's see the other question. Okay. Right. So see this question. On a certain sum, the simple interest at the end of 6 1/4 years becomes 3/8 of the sum. The rate of interest అన్నాడు. ఓకే. సో ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనంట? SI ఈక్వల్స్ టు P. ఎంతమ్మా? SI by P 3/8. సో దిస్ ఈస్ 3, దిస్ ఈస్ 8. ప్రిన్సిపల్ 8, సింపుల్ ఇంట్రెస్ట్ 3. సో SI ఎంతమ్మా? 3 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత? 8. టైం ఎంత? 6 1/4. We have to find the rate of interest by 100. Okay. Right. ఎంత వస్తుంది చూడండి? 6 1/4 can be written as 25/4. అంతే కదా? ఓకే. సో 3 ఈక్వల్స్ టు 8 into 3 equals to 8 into 25/4 into 100 equals to R. Right. R percentage. 25 4s are, so 8 2s are 16. Right. So R percentage equals to ento vastundamma? 6%. R percentage equals to ento vastundi? 6%. Okay. What is the answer here? Option 2. Right. So with this we completed the problems on, right, problems on concept 3. So what are the concept 3? What are the topics in the concept? What are the cases in the concept 3? So case 1. Okay. So in the case 1 he will give amount by principal or simple interest by amount. Okay. ఇక్కడ కేస్ 2లో, రైట్, కేస్ 2లో సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్. సో దీస్ ఆర్ ద 2 పెక్యులియర్ కేసెస్ ఇన్ ద కాన్సెప్ట్ 3. రైట్. సో స్టూడెంట్స్, ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ సీ అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ with lucid shortcuts. So before that, if you like our videos, please like it, and if you have any queries regarding these concepts,
please put a comment in the comment box. We'll give the reply as soon as possible. We discuss the problems on concept 3. So that is in 2 cases. So in case 1, we discussed amount by principal form or simple interest by amount form. And next we discussed in the case 2, that is simple interest by principal form. Okay, so this is the concept 3 we discussed, right, in 2 cases. Now we'll discuss concept 4. So that is finding principal, time, rate of interest when a sum amounts to something in some years. Okay, so questions చూద్దాం ఒకసారి వీటి మీద, రైట్. సో లెట్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ a sum 200 amounts to 260 rupees in 2 years. Okay, a sum 200 amounts to 260 rupees in 2 years. Then find the rate of interest per annum. అంటాడు. సో క్వశ్చన్ ఒకసారి తెలుగులో ఏమంటాడంటే, కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 260 రూపాయలు అవుతుంది. అయితే వాటి యొక్క వడ్డీ రేటును కనుక్కోండి అంటాడు. ఏమంటాడు? వాటి యొక్క వడ్డీ రేటును కనుక్కోమని అంటాడు. సో చూడండి అమ్మా, 2 ఇయర్స్లో అది ఎంత పెరుగుతుంది చూడండి. 2 ఇయర్స్లో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్? ఎంతమ్మా? 60 రూపీస్, అంతే కదా. 2 ఇయర్స్లో మనకు అది 60 రూపీస్ పెరుగుతుందంటే 1 ఇయర్లో ఎంత పెరుగుతుంది? 2 ఇయర్స్లో 60 అంటే 1 ఇయర్లో యాక్చువల్లీ 30 పెరుగుతుంది కదా. 1 ఇయర్కి 30 పెరుగుతుంది, రైట్. చూడండి అమ్మా, మనం 200 తీసుకుంటే 30 వస్తుంది మనకి. 200 రూపీస్కి 30 వస్తుంది. ఫర్ సపోజ్ 100 తీసుకోండి, 100 రూపీస్ తీసుకోండి. 100 రూపీస్ తీసుకుంటే ఎంత వస్తుంది? 1 into 2, 15 into 2, అంతే కదా, రైట్. ఎంత? 15, రైట్. సో చూడండి అమ్మా, ఈ 15 ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్, అంతే కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకు తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో టైం ఎంత? 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 15 ఇయర్స్ కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 15 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఆర్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 15/2, దట్ ఈస్ ఎంతమ్మా? 7/1/2%. ఓకే, 7/1/2%. అంటే 200 అనేది 260 కావడానికి మనకు 7.5%తో 2 ఇయర్స్లో 260 అవుతుంది. ఓకే, ఒకసారి దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లారిటీగా, రైట్. ఫస్ట్ వాడు ఏమంటాడంటే, సొమ్ము 200 అనేది 2 సంవత్సరాలలో 260 రూపాయలు అవుతుంది. అయితే వడ్డీ రేటు ఎంత అంటాడు. రైట్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ 2 ఇయర్స్కి ఎంత పెరుగుతుందమ్మా? 2 ఇయర్స్కి 60 పెరుగుతుంది. అప్పుడు 1 ఇయర్కి ఎంత పెరుగుతుంది? 30 పెరుగుతుంది. 2 ఇయర్స్కి ఎంత పెరుగుతుందమ్మా? 60 పెరుగుతుంది. 1 ఇయర్కి ఎంత పెరుగుతుందమ్మా? 30 పెరుగుతుంది. ఓకే, అంటే చూడండి, SI ఈక్వల్స్ టు P ఇంటూ TR/100, అంతే కదా. SI ఈక్వల్స్ టు P ఇంటూ TR/100. సో చూడండి అమ్మా, 1 ఇయర్కు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా? 1 ఇయర్కు 30 వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ప్రిన్సిపల్ ఎంత? 200 ఇంటూ ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్, రైట్. సో 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100. దిస్ వన్ క్యాన్సల్, 2 15s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 15/2,
that is 7 1/2%. Okay, so this is method 1 ma. This is method 1. So let's see method 2. Method 2 ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. రైట్, సో లెట్స్ సీ మెథడ్ 2 నౌ. ఓకే రైట్, సో మెథడ్ 2 చూడండి. మెథడ్ 2లో ఏం చేస్తామంటే చూడండి అమ్మా, మనకు 1 ఇయర్కి 30 వచ్చింది. ఎందుకు? 200కు 1 ఇయర్కి 30 వచ్చింది, అంతే కదా. ఫర్ 200 వి గాట్ 30 రూపీస్ యాజ్ అ సింపుల్ ఇంట్రెస్ట్. నేను 200 కాకుండా 100 అనుకుంటా. ఓకే, 200 కాకుండా 100 అనుకుంటా. సో 100కి ఎంత వస్తుంది అప్పుడు? 15 వస్తుంది. 200కు 30 వచ్చినప్పుడు రైట్, 100కు 15 వస్తుంది. రైట్, సో 15 చూడండి అమ్మా, ఈ 15 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో ఎస్ఐ ఈక్వల్స్ టు టీ ఇంటూ ఆర్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 15 ఉంది. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? R%. సో దట్ ఈస్ R% ఈక్వల్స్ టు 15/2. R% ఈక్వల్స్ టు 15/2. రైట్,
ఏ సమ్ అసలు అంట ఏ సమ్ అసలు ఏమవుతుందట 880 అవుతుందట. ఎన్ని ఇయర్స్లో? 2 ఇయర్స్లో 880 అవుతుంది. అదే 3 ఇయర్స్లో ఎంత అవుతుంది? 3 ఇయర్స్లో 920 అవుతుంది. 3 ఇయర్స్లో 920 అవుతుంది. రైట్. 2 ఇయర్స్లో 880 అవుతుంది. 3 ఇయర్స్లో 920 అవుతుంది. ఏం కనుక్కోవాలైతే? సమ్ ఎంత అంటున్నాడు. సింపుల్ కనుక్కోవచ్చుగా. చూడండి, ఫస్ట్ 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది కదా. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది? 1 ఇయర్. రైట్. సో టేక్ దట్ 1 ఇయర్. ఓకే, ఈ 1 ఇయర్లో ఎంత పెరిగిందమ్మా? 1 ఇయర్లో ఎంత పెరిగింది? సింపుల్ ఇంట్రెస్ట్ 40 పెరిగింది కదా. 80 బికమ్స్ 920 మీన్స్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ టు 40. 1 ఇయర్లో 40 పెరిగిందంటే మనకు 2 ఇయర్స్లో ఎంత పెరుగుతుంది? 80 పెరుగుతుంది. అంతే కదా. 1 ఇయర్కి 40 పెరిగింది. 2 ఇయర్స్కి ఎంత పెరుగుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 80 అవుతుంది. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. ఇప్పుడు ఇది అమౌంట్స్ టు అన్నాడు కాబట్టి ఇది అమౌంట్ అవుతుంది. అంతే కదా, మొత్తం అవుతుంది. ఓకే, మొత్తం అవుతుంది. ఏమైద్దామా? మొత్తం అవుతుంది. ఓకేనా? రైట్. చూడండి, 80 అన్నాడు. అమౌంట్ ఎంత? అమౌంట్ ఎంత ఇచ్చాడమ్మా? 80 ఇచ్చాడు. రైట్. సో వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్? ఎంత? 80 కదా. సో చూడండమ్మా, అమౌంట్ 88 ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ 80 ఉంది. ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అప్పుడు? 800 అవుతుంది. 800 ప్లస్ 80 ఈజ్ 880. సో వాట్ ఈస్ ద సమ్ నౌ? ద సమ్ ఈజ్ 800 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ 4. ఓకే, ఈ విధంగా చేయాలమ్మా. డోంట్ యూస్ ఎక్స్ మెథడ్స్. ఓకే, నార్మల్ మెథడ్ వాడకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ సమ్ ఆఫ్ మనీ విల్ అమౌంట్ టు 520 ఇన్ 5 years, 568 ఇన్ 7 years. రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పాడు. రైట్. ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కో. రైట్. ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? ఆ సొమ్ము అసలు కనుక్కోవాలి. ఓకే, రైట్. సో చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఏమన్నాడు? ఏ వాట్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 520 ఇన్ 5 years, 568 ఇన్ 7 years అన్నాడు. చూడండి, కొంత సమ్ ఉందటమ్మా. అది 5 ఇయర్స్లో 520 అవుతుందట. ఓకే, 7 ఇయర్స్లో 568 అవుతుందట. రైట్. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 2 years. 2 ఇయర్స్కి ఎంత? ఇక్కడ ఎంత మారిందమ్మా? 520 568 అంటే 48. ఓకే, 2 ఇయర్స్కి ఎంత వచ్చింది మనకు? 48 వచ్చింది. అదే 1 ఇయర్కి ఎంత వస్తుందమ్మా? 24 వస్తుంది. 1 ఇయర్కి ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఇక్కడ 5 years అన్నాడు. 5 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా? 1 year 24 అంటే 5 ఇయర్స్కి 24 ఇంటూ 5 ఈజ్ 120. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 5 ఇయర్స్కి 120 వస్తుంది. ఇక్కడ రాసేయండి 120. చూడండి, 520 48 సింపుల్ ఇంట్రెస్ట్తోని 568 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత సమ్ వస్తే 120 కలిపితే 520 అవుతుంది. ఎంత? 400. అంతే కదా. 400 ప్లస్ 120 ఈజ్ 520. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఇక ఎంతమ్మా సొమ్ము? ఎంత మనకు? 400 రూపీస్. ఓకే, 400 రూపీస్. సార్ ఒకవేళ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం అనుకుంటున్నా సార్, ఎలా సార్? ఓకే, సో హౌ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు నేను చెప్పాను సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్. సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ అంటే 24 బై సమ్ ఎంత? 400 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 4 6%. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 6%. ఓకే, మనకి ఇక్కడ ఓన్లీ సమ్ కనుక్కోమన్నాడు, బట్ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కున్నాం అడిషనల్గా. ఇది కూడా రాసేసుకోండి. రైట్. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 1. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 756 in 2 years
and 873 in 3.5 years at a certain rate of simple interest. ఓకే, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇక్కడ చూడమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఓకే, ఏం కనుక్కోమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. మనము ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక్కుందాం, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం, బెటర్ కదా మనకు. రైట్, సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రిన్సిపల్. ఓకే, ఫస్ట్ అసలు మీద ఫోకస్ చేద్దాం మనం. రైట్, లెట్స్ ఫైండ్ అవుట్ ద ప్రిన్సిపల్ ఫస్ట్. చూడండి, ఏ సమ్ అమౌంట్స్ టు 756 in 2 years and right entama 873 in 3 years. Right, what is the difference? 1.5 years ante kada. 3.5 minus 2 1.5. so 1.5 years నేను 3/2 years అని రాస్తున్నా, రాయొచ్చు కదా. రైట్, 1.5 years నేను 3/2 years అని రాస్తున్నా. ఓకే, 3/2 becomes how much? 4473. 4473 అంటే ఎంతమ్మా? 711. 117. ఓకే, 117. రైట్, అంటే చూడండి, ఇది 3/2 ఇయర్స్లో 117 అయింది. అయితే 1 ఇయర్లో ఎంత అయితే చెప్పండి? ఇన్ 1 ఇయర్ ఇట్ విల్ బికమ్, సో 339 అంతే కదా. 339 117. ఓకే, సో 1 ఇయర్ అంటే ఏమవుతుందమ్మా? ఇది 2 ఒకటి వెళ్తే 78. ఓకే, 1 ఇయర్కి ఎంత అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 78 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 78 అవుతుంది. చూడండి, మనకు 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 78 అవుతే 2 ఇయర్స్కి ఎంత అవుతుందమ్మా చెప్పండి? 2 ఇయర్స్. ఫర్ 2 ఇయర్స్కి ఎంత అవుతుందో చెప్పండి? 1 ఇయర్కి 78 అంటే 2 ఇయర్స్కు 1 × 78, ఇక్కడ 2 × 78 ఎంత వస్తుంది? 156. ఎంత వస్తుందమ్మా? 156. రైట్, సో ఇక్కడ చూడండి, మనకు ఏమన్నాడు? 756 రూపాయలు అనేది 873 రూపాయలు అవుతాయట. అంటే ఎంత పెరిగినట్టు? ఇక్కడ 117 పెరిగినట్టు. రైట్, ఎన్ని ఇయర్స్లో? 1.5 ఇయర్స్లో. అలాగే ఇక్కడ 2 ఇయర్స్లో ఎంత పెరుగుతుంది? 156 పెరుగుతుంది, అంతే కదా. 2 ఇయర్స్లో 156 పెరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ 756 వస్తుందమ్మా? 756 మైనస్ 156 హౌ మచ్? 600. అంటే మన ప్రిన్సిపల్ ఎంతమ్మా ఇక్కడ? 600. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ బై సమ్. ప్రిన్సిపల్ ఎంత ఉంది? 600 to 100. 0 0 క్యాన్సల్. సో 6 13s 78. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 4. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 4. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 520. ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 5,200 in 5 years and 5,680 in 7 years at the simple interest. The rate of interest per annum is అన్నాడు. ఓకే, మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ చూడండి, సమ్ ఇచ్చాడు ఇక్కడ. సో ఎంతమ్మా? 5,200 అవుతుందంట. ఎన్ని ఇయర్స్లో? 5 ఇయర్స్లో. ఓకే, సో 5,680 అవుతుందంట. ఎన్ని ఇయర్స్లో? 7 ఇయర్స్లో. ఓకే, 5,680 అవుతుందట. రైట్, 7 ఇయర్స్లో. ఇక్కడ ఏం కనుక్కోండి మనం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో 5,200 అంటే 5 సంవత్సరాలు పడుతుందట. 5,680 అంట 7 ఇయర్స్ పడుతుందంట. రైట్, సో చూడండి అమ్మ, ఫస్ట్ ఈ డిఫరెన్స్ ఎంత? 2 ఇయర్స్. ఈ డిఫరెన్స్ ఎంత? 480 కదా. 2 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా? 480. రైట్, అంతే కదా. సో చూడండి, 1 ఇయర్కి ఎంత వస్తుంది? అప్పుడు 240 వస్తుంది. రైట్, 5 ఇయర్స్కి ఎంత వస్తుంది చెప్పండి? 5 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా? 1200. అంతే కదా. 5 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుంది? ఇక్కడ 1200 వస్తుంది. అదే 2 ఇయర్స్కి ఎంత వచ్చింది? 480 వచ్చింది. 2 ఇయర్స్కి 480 వచ్చింది.
5 ఇయర్స్కి 1200 వచ్చింది, 2 ఇయర్స్కి ఎంత వచ్చింది 480 వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు అమౌంట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు, రైట్. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్, అంతే కదా. అమౌంట్ ఎంత 5200, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1200. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 4000. మనకు ప్రిన్సిపల్ ఎంత వచ్చిందమ్మా 4000 వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా అనుకుంటాం చూడండి, రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 1 ఇయర్కి ఎంత ఉందమ్మా ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ 240 బై వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ 4000 ఇంటూ 100. 3 zeros cancel. What is the rate of interest? 6%. What is the rate of interest ma? 6%. That is option 4. Okay. So these are the questions. These are the questions on when a sum amounts to. Okay. So concept enti when a sum amounts to. Right. Okay. So in the next session, students will see previous year questions on this concept. We'll see some previous year questions based on basic models, right. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిక్ మోడల్స్ ఉంటాయి కదా, మనకి ఇప్పుడు జరగబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఎగ్జామ్లో అయినా కూడా, లేకపోతే నార్మల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనకి, బేసిక్ క్వశ్చన్స్, రైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే విత్ ఫస్ట్ క్వశ్చన్, రైట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్? The simple interest on certain sum at 15% per annum for 3 years is 7,200 rupees. Then the sum is, okay, నిర్దిష్ట మొత్తానికి సాధారణ వడ్డీ 15% per annum 3 సంవత్సరాలకు 7,200 అయిందంట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, అయితే ఆ సొమ్ము కనుక్కోమంటున్నాడు, రైట్. సో చూడమ్మా, ఫస్ట్ నేను ఏం చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే ఎలా చేయాలి? టు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టు టేక్ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ద టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసుకున్నాము, వి అజ్యూమ్ ప్రిన్సిపల్ ఆల్వేస్ 100%. ఓకే, వి ఆల్వేస్ అజ్యూమ్ ద ప్రిన్సిపల్ యాజ్ 100%. సో ఈ రెండు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ చూడండి అమ్మా, ద సర్టెన్ సమ్ ఎట్ 15% per annum ఫర్ 3 years అన్నాడు. అంటే చూడమ్మా, ఇది 15%, ఇది 3 years. 15 into 3 ఎంతమ్మా 45%. ఆ 45% అంట ఎంత అవుతుందంట 3 yearsలో 7,200 అవుతుందంట. ఎంత అవుతుంది 7,200. దెన్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆల్వేస్ అజ్యూమ్ యాజ్ 100. ఓకే, సో 100 అనుకోండి ఇక్కడ, రైట్. సో వాట్ యూ విల్ గెట్ నౌ, క్యాన్సిలేషన్ చేయండి. సో 9 5s 25s, రైట్. సో ఇక్కడ 9 into 800, ఇక్కడ ఎంత వస్తుందమ్మా 20 into 800. హౌ మచ్ విల్ గెట్ 16,000. హౌ మచ్ విల్ గెట్ మా 16,000. దిస్ 16,000 ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ మా. దిస్ 16,000 ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్. ఓకే, ఒకవేళ మనకు ప్రిన్సిపల్ అడగకుండా అమౌంట్ అడిగాడు అనుకోండి, ఒకవేళ మనకు ప్రిన్సిపల్ అడగకుండా అమౌంట్ అడిగితే ఎలా సార్ అంటే చూడండి. సో నేను అమౌంట్ ఈక్వల్స్ టు ఫార్ములా చెప్పాను. అమౌంట్ ఈక్వల్స్ టు ఏం చెప్పాను ఫార్ములా, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, రైట్. మనకు ప్రిన్సిపల్ ఎంత వచ్చింది 16,000 వచ్చింది, అంతే కదా. 16,000 ప్లస్ ఒకవేళ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి, ఇంట్రెస్ట్ 3 yearsకి ఎంత అవుతుందమ్మా 7,200. 7,200. సో 7,200 చూడండి, ఇక్కడ 16,000 ప్లస్ 7,200 ఎంత వస్తుంది 23,200. ఎంత వస్తుంది 23,200. ఇదేంటి అమౌంట్. ఓకే, మనం ప్రిన్సిపల్ ఆల్రెడీ కనుక్కున్నాం, రైట్. సో ఇంకో విధంగా ఎలా చేయొచ్చు సార్ అంటే చూడండి అమ్మా, ఇంకో విధంగా కూడా ఎలా చేయొచ్చు చూడండి దీన్ని. ఫస్ట్ రైట్, సో ఇక్కడ చూడమ్మా, ఇంకో విధంగా ఎలా చేస్తారంటే మనం డైరెక్ట్గా చూడండి, ఇది 3 yearsకి ఎంత అయిందమ్మా 7,200 అవుతుంది కదా. మనకు
3 ఇయర్స్కి 7,200 అయింది కదా. 1 ఇయర్కి ఎంత అవుతుంది అప్పుడు 2,400. ఓకే, 1 ఇయర్కి 2,400 అవుతుంది, 3 ఇయర్స్కి 7,200 అయింది. రైట్. సో మనం 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది పర్ యానం అన్నాడు కాబట్టి 1 ఇయర్కి 15%. సో 15% ఈజ్ నథింగ్ బట్ 2,400. అప్పుడు ఎంత 100% ఎంత కదా. సో 5 3s 5 20s 3 800s 2800s. How much? 16,000. Okay, so these are two ways to do this, right? So ఇలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, రైట్. సో ఇంకో విధంగా కూడా ఎలా చేయొచ్చు. మీకు 3 మెథడ్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదో మెథడ్ని అప్లై చేసుకోండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది అప్లై చేసుకోండి. సో ఇంకో మెథడ్ ఏంటి సార్ అంటే ఐఎమ్ రబ్బింగ్ దిస్ మా. సో రైట్. సో ఇంకో మెథడ్ ఫ్రాక్షన్ మెథడ్ ద్వారా చేస్తాము. ఫ్రాక్షన్ మెథడ్ ఎలా ఉంటుంది చూడండి. ఓకే, రైట్. సో 15% ఎలా రాస్తామా ఫ్రాక్షన్లో? 15% ఎలా రాస్తాం ఫ్రాక్షన్లో? 15/100 ఫ్రాక్షన్లో, అంతే కదా. 15% అంటే 15/100. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/20, రైట్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/20. ఓకే, ఈ 20 అనేది ఇక్కడ ప్రిన్సిపల్ మా. వాట్ ఈస్ హియర్? దిస్ 20 ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్, రైట్. సొమ్ము, అతను తీసుకున్న సొమ్ము. ఈ 3 అనేది ఇంటరెస్ట్. ఓకే, ఈ 3 అనేది సింపుల్ ఇంట్రెస్ట్, రైట్. ఇది ఎప్పుడు 15% పర్ యానం అన్నాడు కదా. ఇది 15% పర్ యానం, రైట్. ఇక్కడ చూడండి 15% పర్ యానం ఎంత వచ్చింది మనకు? ఫ్రాక్షన్ 3/20 వచ్చింది, రైట్. ఇక్కడ చూడండి మనకు ప్రిన్సిపల్ 20, సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. బట్ ఎన్ని ఇయర్స్కి అన్నాడు? 1 ఇయర్కి 3 వచ్చింది. 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 3 × 3 అవుతుంది, అంతే కదా, 9 అవుతుంది. ఈ 9 అనేది మనకి ఎంత ఇచ్చాడు? 7,200 ఇచ్చాడు. 9 అనేది ఎంత ఇచ్చాడు? 7,200 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? ఈ 20 ఎంత అంటున్నాడు, అంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సో 9 × 800, ఇది 20 × 800. How much you will get? 16,000. So these are the 3 methods ma. You can use any one of these methods. Okay, ఏ మెథడ్ అయినా యూజ్ చేయండి, రైట్. సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ హియర్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడమ్మా క్వశ్చన్లో? ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ ఫర్ 6 months. ఓకే అమ్మా, హియర్ 6 months అన్నాడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఫర్ 6 months ఎట్ an interest rate 10% per annum is 100. ఓకే, వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఫర్ 6 monthsకి ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ అనేది ఫర్ 6 monthsకి ఒకసారి క్యాల్కులేట్ చేస్తున్నాడట. అయితే ఏమంటున్నాడు? వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ అంటున్నాడు. ఆ 6 monthsకి వాడు ఎంత వచ్చింది? 100 వచ్చింది. 6 monthsకి 100 వచ్చింది, రైట్. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ దట్ విల్ గో టు దిస్ క్వశ్చన్. చూడండి అమ్మా, ఫర్ సపోజ్ I took 2,500 rupees from a person. I took 2,500 rupees from a person. నేను ఎంత తీసుకున్నాను? 2,500 తీసుకున్నాను ఒక అతని దగ్గర నుండి సొమ్ము. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ 8% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 8% పర్ యానం. ఎన్ని సంవత్సరాలకి? హాఫ్ ఇయర్కి. ఎంత? హాఫ్ ఇయర్కి. సో నేనేం చేస్తున్నాను అంటే ప్రిన్సిపల్ 2,500 ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ యానము. మనం ఎంత దేనికి క్యాల్కులేట్ చేసినాము? హాఫ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. హాఫ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 8% పర్ యానం, అంటే పర్ ఇయర్కి ఇచ్చాడు కదా. సో మనకు టర్మ్ ఎంత ఇచ్చాడు? హాఫ్ ఇయర్ ఇచ్చాడు, రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 8% పర్ యానం అన్నాడు. టర్మ్ ఎంత అన్నాడు? హాఫ్ ఇయర్ అన్నాడు. సో చూడండి అమ్మా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఈ టేబుల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రైట్. మనకు
సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. హాఫ్ ఇయర్లీ, రైట్, ఒకవేళ హాఫ్ ఇయర్ అన్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు డివైడ్ బై 2 ఇంట్రెస్ట్ రేట్ని. హాఫ్ ఇయర్ ఒకవేళ ఇంట్రెస్ట్ రేటు 6% అనుకో అమ్మా, వీ హ్యావ్ టు డివైడ్ బై 2 హాఫ్ ఇయర్. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ క్వార్టర్ ఇయర్, క్వార్టర్ అంటే ఎంతమ్మా, ఎంత, 1/4. 1000లో 250 ml అంటే ఎంత, 1/4. సో క్వార్టర్ ఇయర్ అంటే 6% బై 4. ఒకవేళ 73 డేస్ అన్నాడు అనుకోండి, 73 డేస్ అంటే 6% బై 5. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్, టు know to how to calculate the rate of interest whenever there is a half year is given or quarter year is given and 73 days given. Okay, so 6% by 2, రైట్. చూడమ్మా, మనకి ఇక్కడ హాఫ్ ఇయర్ అన్నాడు. ఓకే, హాఫ్ ఇయర్ మనకు పర్ యానంకు ఎంత ఉంది, 8% ఉంది. హాఫ్ ఇయర్ అంటే ఏమవుతుంది, 8/2 అంటే ఎంత, 4%. ఇప్పుడు మనము ఈ 4% తీసుకోవాలి కానీ ఈ 8% తీసుకోకూడదు. ఎందుకు సార్ అంటే హాఫ్ ఇయర్ కనుక్కోమన్నాడు అంతే. ఎంత కనుక్కోమన్నాడు, హాఫ్ ఇయర్కి కనుక్కోమని చెప్పాడు. ఓకే, నా యూ సీ హాఫ్ ఇయర్కి ఎంతమ్మా, 4%. ఇన్స్టెడ్ ఆఫ్ 8% ఐ విల్ రైట్ హియర్ 4% యాజ్ పర్ ద క్వశ్చన్. 4%, రైట్, 4% హాఫ్ ఇయర్. సో 4% ఎంత వచ్చింది మనకు చూడండి, 4% ఈజ్ 2500. సారీ, ఈ 4%లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోవాలి కదా. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 2500. చూడండి అమ్మా, 2500 మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 4% సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోవాలి. సింపుల్గా ఈ 2500లో 4% ఎంతనో కనుక్కోండి. 2500లో 4% ఎంతనో కనుక్కోండి. 0 0 క్యాన్సల్, ఎంతమ్మా, 100. ఎంత వస్తుంది, దిస్ 100 ఈజ్ నథింగ్ బట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ హియర్. దిస్ 100 ఈజ్ నథింగ్ బట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ మీరు 8% వేస్తే ఎంత అవుతుంది అంటే 200 వస్తుంది, అప్పుడు రాంగ్ అవుతుంది ఆన్సర్. ఓకే, మనం కనుక్కోమనే 6 monthsకే, నాట్ ఫర్ 1 year. ఈవెన్తో ఇక్కడ 8% పర్ యానం అని ఇచ్చినా కూడా వి టుక్ ఓన్లీ 4% బికాస్ హీ మెన్షన్డ్ హియర్ వీ క్యాల్కులేటెడ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రైట్, సో ప్రిన్సిపల్ 5000 మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%, టర్మ్ హాఫ్ ఇయర్. ఓకే, దెన్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. హాఫ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇది 16% పర్ యానం. ఓకే, హాఫ్ ఇయర్ అంటే ఏం చెప్పాను, ఒక సంవత్సరానికి 16% అంటే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది, బై 2. 16/2 అంతే 8%. ఓకే, 8%. ఈ 5000లో 8% ఎంత అని కనుక్కోమంటాడు. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 5000 ఇంటూ 8/100. 5000 ఇంటూ 8/100. 0 0 క్యాన్సల్, హౌ మచ్ విల్ గెట్, 400. ఓకే, ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏం చెప్పాను, ఫ్రాక్షన్ మెథడ్ చెప్పాను. 8%ని ఎలా రాసామమ్మా ఫ్రాక్షన్లో, 8%ని 8/100 కదా. సో దట్ ఈస్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎంతమ్మా, 2/25 అంతే కదా. 4 ఇంటూ 2 8, 4 ఇంటూ 25 100. చూడండి ఇక్కడ ఈ 25 అనేది ఏంటి, ఇక్కడ ప్రిన్సిపల్, ఇదేంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంతే కదా. సో మనకు ప్రిన్సిపల్ 5 వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 2. సో యాక్చువల్ మనకు 5 వచ్చింది, బట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 5000 ఇచ్చాడు. సారీ, ఇక్కడ 25 వచ్చింది కదా, క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 5000 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, 2 కనుక్కోవాలి. అంటే చూడండి 25 ఇంటూ 200, హియర్ 2 ఇంటూ 200, 400. అంటే దెర్ ఆర్ 3 ways యాక్చువల్లీ. నేను 2 ways తీసుకున్నాను, సరిపోతుంది ఇక్కడ. రైట్, హాఫ్ ఇయర్ అంటే ఏం చేయాలమ్మా, ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటి, హాఫ్ ఇయర్ అంటే వీ హ్యావ్ టు డివైడ్ బై 2, దట్స్ ఇట్. ఓకే, సో లెట్స్ సీ ద
లెట్స్ సీ దిస్ క్వశ్చన్. చూడండమ్మా, 6 months అన్నాడు. 6 months అంటే 10/2 ఎంతమ్మా? 5%. రైట్, ఫ్రాక్షన్లో మనము 5% ఎలా రాస్తాం చెప్పండి? 5% కెన్ బి రిటన్ యాజ్ 5/100, దట్ ఈస్ 1/100. దిస్ 1 ఈజ్ నథింగ్ బట్ ద సింపుల్ ఇంట్రెస్ట్, 100 ఈజ్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్. సో ఇక్కడ మనకు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ అంట 6 monthsకి ఎంత వచ్చిందట అంటే 100 వచ్చిందంట. ఎంత వచ్చిందటమ్మా? 100 వచ్చిందంట. ఎస్. సో నెక్స్ట్ ఏం ఇక్కడ 20 కదా, రైట్. నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? ఇక్కడ ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. సో ఈ 1 అనేది ఎంత వచ్చింది మనకు? 100 వచ్చింది. అప్పుడు ఈ 20 ఏమవుతుంది అంటున్నాడు. 1 అనేది 100 అయితే 20 ఎంత అవుతుంది? 20 × 100 ఎంత? 2000. ఓకే, 1 × 100 ఇక్కడ 100, ఇక్కడ ఎంత? 2000. వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఆప్షన్ బి. సో లిజన్ మై డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రైట్ రైట్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మా. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు బేసిక్స్ చెప్తున్నాను. రైట్, ఎందుకంటే ఇలాంటి మోడల్సే మన క్వశ్చన్లో వస్తాయి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్, this is same, no? Yes. What sum of money must be given as a simple interest for 6 months? మళ్ళీ ఇక్కడ చూడండి, 6 months ఇచ్చాడు. What sum of money given as a simple interest for 6 months per annum? 4% అనేది per annum ఉంది. In order to earn 150 as interest. Which interest? Simple interest. ఓకే, మనకు 6 నెలలకి 4% per annumతో 150 రూపాయలు రావాలంటే ఆ సొమ్ము ఎంత ఉండాలి అంటున్నాడు. రైట్, చూడండి ఇక్కడ 4% per annum అన్నాడు కాబట్టి హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? 6 monthsకి 6 months అన్నాడు కాబట్టి 4/2. 4/2 ఏంటమ్మా? 2%. సో 2% మనం ఫ్రాక్షన్లో ఎలా రాస్తాము? వి రైట్ ఇట్ యాజ్ 1/50. ఓకే, వి రైట్ ఇట్ యాజ్ 1/50. రైట్, సో దిస్ 1 ఈజ్ నథింగ్ బట్ ద simple interest. Yes, this 1 is nothing but the simple interest, and 50 is nothing but the principal. This is principal, this is simple interest. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 150 ఇచ్చాడు. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 150 ఇచ్చాడు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ 50. సో 150 × 50, 1 × 150, హౌ మచ్? 7500. So what is the answer here? 7500 for 6 months. ఓకే, ఒకవేళ నెక్స్ట్ చూడండి, మీరు రాంగ్ చేసినట్టయితే, రాంగ్ చేస్తే ఏమొస్తుందో చెప్తాను అది కూడా. ఒకవేళ మీరు రాంగ్ చేసినట్టయితే ఎంత తీసుకుంటారమ్మా? 4% తీసుకుంటారు, అంతే కదా? రాంగ్ చేస్తే ఏం చేస్తారు? 4% తీసుకుంటారు. రైట్, 4% తీసుకోవడం వల్ల చూడండి, యాక్చువల్లీ 4% అంటే ఎంత రాస్తాము? 4/100, దట్ ఈజ్ 1/25. రైట్, సో మన 1 అనేది మనకి ఎంత వచ్చింది? చూడండి, 1 అనేది 150 వచ్చింది. అప్పుడు 25 ఎంత వస్తుంది చెప్పండి? 25 × 150. 150, 25 × 150 ఎంత వస్తుంది? 25. రైట్, 125, 25. సో 3750 వస్తుంది. అంటే ఇందులో హాఫ్ వస్తుంది, ఇందులో హాఫ్ వస్తుంది. రైట్, సో అప్పుడు మన ఆన్సర్ ఫస్ట్ 3750 ఉందనుకోండి, ఇక్కడ పెట్టేస్తాం, బట్ దాని కింద ఆన్సర్ ఉంటుంది, అందుకే జాగ్రత్తగా చేయాలి. రైట్, వాట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్? ఆప్షన్ 2. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 1600 గివెన్ యాజ్ అ సింపుల్ ఇంట్రెస్ట్ 252, 2 years 3 months. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? 1600 రూపాయల సొమ్మంట సాధారణ 2 సంవత్సరాల 3 నెలలకు సాధారణ వడ్డీ ఎంత ఇచ్చిందంట? 252 రూపాయలు ఇచ్చిందంట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడమ్మా? వడ్డీ రేటు కనుక్కోమంటున్నాడు. సో వడ్డీ రేటు ఎలా కనుక్కుంటాం మనము? యాక్చువల్లీ SI = PTR/100. ఓకే, ఇది నార్మల్గా అందరు యూజ్ చేస్తారు. SI = PTR/100. యాక్చువల్ అంత అవసరం లేదు. చూడండి, 1600
1600కు 252 రూపాయలు వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్, అంతే కదా. 1600కి ఎంత వచ్చిందమ్మా? 252 రూపాయలు వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్. అదే 100 రూపాయలు తీసుకోండి, ఏముంది, 1600కి 250 వచ్చింది, 100 తీసుకోండి, 100కి ఎంత వస్తుంది కనుక్కోండి ఒకసారి. 100కి ఎంత వస్తుంది? 0 0 క్యాన్సల్, 4 4s 16, 6 4s 24, 3 ఎంత వస్తుందమ్మా? ఇది ఇటు వస్తే 63/4 వస్తుంది. ఇదేంటి? సింపుల్ ఇంట్రెస్ట్. ఎంతకమ్మా? 100కు 63/4 వస్తుంది. నెక్స్ట్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నేను ఏం చెప్పాను? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే SI ఈక్వల్స్ టు T ఇంటూ R% అని చెప్పాను. T ఇంటూ R% అని చెప్పాను స్టార్టింగ్ క్లాస్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, SI 63/4 ఈక్వల్స్ టు మనకు చూడండి అమ్మా 2 years 3 months అన్నాడు. ఒక ఇయర్కి ఎన్ని మంత్స్? ఒక ఇయర్కి 12 months ఉంటుంది. ఇక్కడ 3 months, 2 years 3 months అంటే చూడండి, 2 years 3 months అంటే మనం దాన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 3/12 అని రాస్తాము. ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే 2 3/12 అని రాస్తాము. సో అప్పుడు ఏమవుతుంది? 1/4. ఇది ఏమవుతుంది? 2 1/4 అవుతుంది, దట్ ఈస్ 9/4 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 9/4. సో ఇక్కడ అదే 9/4 రాస్తాను. ఈ 9/4 ఏంటి? టైము. సో టైము 9/4 రాస్తాను ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో చూడండి, 9 7s 4 4s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 7. ఎంత ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 7, ఆప్షన్ సి. సో SI ఈక్వల్స్ టు PTR బై 100 కూడా వాడచ్చమ్మా. బట్ ఏంటంటే 1600 250 అయినప్పుడు 100 తీసుకుంటే ఏంటా అంటే మనకు సేమ్ క్యాల్కులేషన్స్ నోట్తో చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ ఏమన్నాడు? ఏ మనీ లెండర్ ఫైండ్స్ దట్ డ్యూ టు ఫాల్ ఇన్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 8% to 73/4%, హీస్ ఇయర్లీ ఇన్కమ్ డిమిషెస్, తగ్గిందంట. ఎంత? 61.50. దెన్ ఫైండ్ హీస్ క్యాపిటల్, అంటే సమ్ ఎంత అంటున్నాడు. అయితే ఒక మనీ లెండర్ అంట ఒకటికి మనీ ఇచ్చాడట. అయితే ఏమైందంటే 8% ఉండనట యాక్చువల్లీ. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే 73/4 అయిందట. అప్పుడు వాడికి ఎంత లాస్ వచ్చిందట అంటే 61 రూపాయల 50 పైసలు లాస్ వచ్చిందట. అయితే అప్పుడు ఆయన ఎంత ఇచ్చిండు అని అడుగుతున్నాడు. రైట్, సో చూడండి అమ్మా, ఇక్కడ 8% ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది? 8% ఉంది. అక్కడ ఎంత ఉంది? 73/4 ఉంది. 73/4 కెన్ బి రిటన్ యాజ్ 31/4 కదా, అంతే కదా. 73/4 కెన్ బి రిటన్ యాజ్ 31/4 మైనస్ 31/4%. ఇలా కావడం వల్ల వాడికి ఏమవుతాడ అంటే 61.50 లాస్ వచ్చిందంట. 61.50 లాస్ వచ్చిందంట. 8 నుండి 73/4 కావడం వల్ల వానికి 61.50 లాస్ వచ్చిందట. అంటే ఈ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా. చూడండి, సో ఇది ఏమంటే ఇటు వస్తే 32 మైనస్ 31 అంటే 1/4. 1/4% ఈజ్ ఎంతమ్మా? 61.50. 1/4% 61.50 అంటే ప్రిన్సిపల్ ఎంత తీసుకుంటామో 100%. 100% ఎంత? సింపుల్ కదా. చూడండి, 1/4% అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/4 కెన్ బి రిటన్ యాజ్ 25/100, అంతే కదా, 0.25. దాన్ని 25/100 అని రాస్తున్నాను. రైట్, సో చూడండి 61.50 అంటే ఈ 100 అటు వెళ్తే ఏమవుతుందమ్మా? 6150 అవుతుంది, అంతే కదా. 61.50 అంటే 6150 అవుతుంది. బై 25/100 అంటే ఇక్కడ 100 వస్తుంది మళ్ళీ, అంతే కదా. బై 100 అంటే 100 వస్తుంది. సో చూడండి 25 2s, ఎస్ 25 2s ఎంత వస్తుందమ్మా? 25 2s 50 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ? ఇంకా రిమైనింగ్ 50 అంటే ఇంకా 115 ఉంటుంది, అంతే కదా. రైట్, 115 అంటే 25 4s 100. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 50 అంటే 150 అంటే 246. ఎంత వస్తామో మనకు? 24600. ఎంత వస్తుంది? 24600. సో ఈ 24600 ఏంటి? రైట్, వాడి ఇచ్చిన సొమ్ము ఎవరికి ఇచ్చాడు?
ఒక పర్సన్కి ఇచ్చినట్టయితే వాడికి 8%, 73/4% కావడం వల్ల వానికి 61.50 వచ్చింది. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, what sum will amount to 7,000 in 5 years at 3.1/3% సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, 5 సంవత్సరాలలో 3.1/3% సాధారణ వడ్డీతో మొత్తం అంటే ఏంటి, అమౌంట్ 7,000 అవుతుంది అన్నాడు. రైట్. సో చూడండి ఇక్కడ పర్ ఇయర్కి ఎంత ఉందమ్మా, పర్ ఇయర్కి 3.1/3 కదా. సో చూడండి ఇక్కడ అమౌంట్ అంటే ఎలాగనుకుంటాము, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. రైట్, మనం ప్రిన్సిపల్ ఎంత అనుకుంటాము, 100 ప్లస్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత ఉంది, 3.1/3% ఉంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 10/3%. అది 1 ఇయర్కి. అదే 5 ఇయర్స్కి ఇంటూ 5 కదా, అంటే ఏమవుతుంది, 50/3 అవుతుంది కదా. అదే 50/3 ఇక్కడ రాద్దాం. సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, 350/3 ఎలా రాయచ్చమ్మా, 350/3% కదా, 350/3%. సో ఈ 350/3% అంట ఎంతనంట, 7,000 అంట కదా. అప్పుడు ఏం కనుక్కోవాలి, 100% కనుక్కోవాలి, సింపుల్. రైట్. సో 0 క్యాన్సల్, 35 × 200 ఎంతమ్మా, 35 × 200 ఈజ్ 7,000. సో ఈ 3 ఉంటుంది కదా, ఇక్కడ రాసేద్దాం, దీన్ని 30 చేసేద్దాం, అంతే కదా, ఈ 3 కిందికి వచ్చేస్తుంది. సో 30 × 200 ఎంతమ్మా, 6,000. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? ఆప్షన్ 3. దీన్ని వేరే విధంగా ఎలా చేయొచ్చమ్మా, వేరే విధంగా ఫ్రాక్షన్ తీసుకోవచ్చు కదా మనం. 1 ఇయర్కి ఎంత అన్నాడు, 3.1/3 అన్నాడు. సో 3.1/3 అంటే వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? 3.1/3 అంటే 10/300. సో 10/300 అంటే 1/30 అంతే కదా. ఓకే, 1/30. రైట్. సో మనకు చూడండి ఇక్కడ సింపుల్గా వేసేద్దాం. చూడండి, ఫస్ట్ 3.1/3 అంటే ఎంతమ్మా, 10/300. 0 క్యాన్సల్. ఇది 1 ఇయర్కి 1/30. అదే 5 ఇయర్స్కి ఎంత అవుతుంది, 5/30. 5/30 అంటే ఎంత వస్తుంది, 1/6. ఓకే, 1/6. సో 6 అనేది ప్రిన్సిపల్, ఇక్కడ 1 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా, అంటే ఏమవుతుంది, 7. సో ఈ 7 అనేది ఎంత ఇచ్చాడు మనకు, 7,000 ఇచ్చాడు. రైట్. ఏం కనుక్కోమంటున్నాడు, ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. సో 7 × 1000 ఎంతమ్మా, 7,000. 6 × 1000 ఎంత, 6,000. You can find out any one of these two. Okay, method 1, method 2. Let's do the next one. Okay, so next one ఏమి ఇచ్చాడు, a man took a loan from a bank at the rate of 12% per annum at a simple interest. After 3 years he had to pay 5,400 as interest only for the period. The principal amount borrowed by him was అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఒక వ్యక్తి అంట సాధారణ వడ్డీ రేటుతో 12% వడ్డీ రేటుతో అతను ఏం చేశాడంట అంటే ఒక లోన్ తీసుకున్నాడట. అయితే ఎంత సొమ్ము తీసుకున్నాడో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఎంత అన్నాడు, 5,400 అన్నారు. ఎన్ని ఇయర్స్కి, 3 ఇయర్స్కి. రైట్. సో మనం ఏం కనుక్కోవాలి, సొమ్ము కనుక్కోవాలి. సొమ్ము కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ చూడండి అమ్మా, నేనేం చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే వీ హ్యావ్ టు మల్టిప్లై ద టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, టైం ఎంత వచ్చింది, 3 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, దట్ ఈస్ 36%. అంతే కదా, 36%. సో 36% అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ, 5,400 ఇచ్చాడు. 36% 5,400 ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కోవాలి, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ ఎంత ఉంది మనకు, 100% ఉంది. అయితే 100% ఎంత, ఓకే చూడండి. సో 18 2s 36, 18 3s. సో 2 × 150, 100 × 150
ఎంత వస్తుంది 15,000. వాట్ ఈస్ ప్రిన్సిపల్ హియర్ 15,000 రైట్. అతను ఎంత తీసుకున్నాడు అంటే 15,000 తీసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ మనీ దట్ విల్ గివ్ 1 యాజ్ ఇంట్రెస్ట్ పర్ డే, ఇది ఇంపార్టెంట్, 1 యాజ్ ఇంట్రెస్ట్ పర్ డే ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ యానం రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఓకే. ఇక్కడ ఏమన్నాడు, కొంత సొమ్మట ఒక రోజుకి రూపాయి వడ్డీ ఇస్తూ ఎంత, సంవత్సరానికి ఎంత 5% అట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఆ సొమ్ము ఎంత అంటున్నాడు రైట్. చూడండి అమ్మా, మనకు 1 ఇయర్కి ఒక డేకి ఎంత 1 రూపీ, 1 డేకి 1 రూపీ కదా. సో మనం ఎప్పుడైనా ఇయర్ అన్నాడు అనుకోండి, ఇయర్ వి కన్సిడర్ యాజ్ 365, నాన్ లీప్ ఇయర్, నాట్ లీప్ ఇయర్. ఓకే, లీప్ ఇయర్ అయితే వాడు మెన్షన్ చేస్తాడు. వి ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ నాన్ లీప్ ఇయర్, నాట్ లీప్ ఇయర్, గుర్తుపెట్టుకోండి. నాన్ లీప్ ఇయర్ తీసుకోవాలి, నార్మల్ ఇయర్ తీసుకోవాలి, 365 డేస్. 1 డేకి 1 రూపీ అంటే 365 డేస్కి ఎంతమ్మా, 365 డేస్కి 365 రూపీస్. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడనే ఇదెందుకు చేస్తున్నారు, 5% పర్ యానం అన్నారు అంటే చూడండి, 5% పర్ యానం కన్వర్ట్ చేసి ఎంత టైం పడుతుంది చూడండి. 5% మా ఇది పర్ యానం అంటే ఎంత, 1/12. ఒక 12 మంత్స్ అంటే టోటల్ ఎన్ని ఉంటాయి మనకు, 12 మంత్స్ అంటే మనం 30 డేసా 31 డేసా ఏది రాయలేం కదా. ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు మన క్యాల్కులేషన్ అనేది చాలా లెంతీ అవుతుంది. దాని బదులు ఇక్కడ చేశాను చూడండి, 1 డేకి 1 రూపీ అంటే 365 డేస్కి 365 రూపీస్. అంటే చూడండి అమ్మా, 5% కొంత సొమ్ము మీద ఎంత ఇస్తుందమ్మా, 365 రూపీస్ ఇస్తుంది కదా. అయితే ఏమంటున్నాడు, 100% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు, మన ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 365 వస్తే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు రైట్. చూడండి 7 ఎంతమ్మా, 5 7 35, రిమైనింగ్ 1 ఉంటుంది ఇక్కడ ఎంత 15 రైట్. సో ఇక్కడ కూడా 100 × 73 ఎంత 7,300. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 4. ఓకే, సో ఇట్లా చేయాలి. ఆ కన్వర్షన్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయకుండా అమ్మా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 15 months, ఇది ఇంపార్టెంట్ అమ్మ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో ఏదైనా. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 15 months 15 months 7/1/2% ఎంతమ్మా, 7/1/2% పర్ యానం ఎగ్సీడ్స్. మనకి ఎప్పుడు క్వశ్చన్లో ఎగ్సీడ్స్ అని వస్తుందో, వీ హ్యావ్ టు టేక్ ద మైనస్, దట్ ఈస్ డిఫరెన్స్. ఎగ్సీడ్స్ అని ఎప్పుడు వస్తుందో వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సేమ్ సమ్ ఫర్ 8 months ఇట్ ఈస్ 12/1/2% పర్ యానం బై 32.50. దెన్ ద సమ్ ఆఫ్ మనీ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, దెన్ ద సమ్ ఆఫ్ మనీ ఈజ్ అంటే వాడు ఎంత తీసుకున్నాడో కనుక్కోవాలి. సో తెలుగులో ఏంటమ్మా, వాడు ఒక కొంత సొమ్ము తీసుకున్నాడటమ్మా. అయితే ఏమైంది, 15 నెలలకు 7/1/2% చొప్పున వార్షిక అదే మొత్తంలో సాధారణ వడ్డీ 8 నెలలతోని 12/1/2% చొప్పున మొత్తము 32.50 వచ్చిందట. అయితే ఈ 8 months ఉంది కదా, 8 months 12/1/2% అనేది దేన్ని ఎక్సీడ్ చేసిందట, 15 months 7/1/2%ని ఎక్సీడ్ చేసిందట. అట్లా ఎక్సీడ్ చేయడం వల్ల మనకి ఎంత వచ్చిందట అంటే 32.50 వచ్చిందట. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, సింపుల్ మన ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి, నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఇలా ఇచ్చాడు కాబట్టి మన క్వశ్చన్ ఇలా ఉంది కాబట్టి ఎక్సీడ్స్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్. సో ఫస్ట్ టేక్ ద డిఫరెన్స్ హియర్. డిఫరెన్స్ తీసుకొని దేనికి డిఫరెన్స్ తీసుకోవాలి సార్, 15 months 7/1/2%కి 8 months 12/1/2% తీసుకోవాలి. చూడండి 15 months అంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇయర్స్ మా, గుర్తుపెట్టుకోండి.
15 months and we have to convert that into years, right? 15/12 into 7 1/2 అంటే 15/2 పర్సంటేజ్ మైనస్ ఇక్కడ ఎంత వస్తుందమ్మా 8/12 ఇంటూ 25/2 పర్సంటేజ్. సో ఇదంట దీనివల్ల ఏమైందట అంటే వాడికి ఎంత వచ్చిందంట 32.50 అంట. ఎంత మించిపోయిందట 32.50 మించిపోయిందట, రైట్? సో ఫస్ట్ చూడండి ఇక్కడ 5 3s 15, 3 4s 12, ఓకే. సో ఇదేమొస్తుంది 75/8 మైనస్ ఇక్కడ చూడండి 2s 3s 50/6 అంతే కదా, ఈక్వల్స్ ఎంత 32.50, రైట్? సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత వస్తుందండి మనకు? సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? 8 6 ఎల్సిఎం 24 అంతే కదా, రైట్? సో ఇది 24 వస్తుంది, 24. అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ 75 × 3 225, ఇక్కడ 24 అంటే 60 × 24 అంటే 4 వస్తుంది. 50 × 4 200, ఇది ఎంత 3250 అంట, ఓకే. అప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత 100%, ఓకే. ప్రిన్సిపల్ ఎంత 100%. సో ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? దిస్ డిఫరెన్స్ ఇస్ హౌ మచ్? 25. 25 ఎంత ఇచ్చాడు ఇక్కడ? 32.50. ఈ 25 ఈ 24 నాటి తీసుకెళ్తే 24 అవుతుంది, రైట్? సో 100% అన్నాడు కాబట్టి ఐఎమ్ రైటింగ్ 100 హియర్, ఓకే, రైట్? సో ఇప్పుడు క్యాన్సలేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ 100 ఈ పాయింట్స్ క్యాన్సల్ చేస్తున్నాను, ఓకే. సో 25 1s 25, రిమైనింగ్ ఎంత ఉంటుంది 7. 25 3s 25 3s ఎంతమ్మా 75. సో 0, దట్ ఈస్ 130 × 24. 130 × 24 ఎంత వస్తుందమ్మా? 312 240 72 3120 ఎంత వస్తుంది? 3120. వాట్ ఈస్ ద ఆన్సర్? 3120. ఆప్షన్ సి. ఎంత ఉందమ్మా ఇక్కడ? ఆప్షన్ సి ఉంది, రైట్? సో ఇలా చేయాలమ్మా. కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, మీరు క్యాల్కులేషన్ ఫాస్ట్ చేస్తే చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం స్లోగా చెప్పాను. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7300 ఫ్రమ్ 11th May 1987 to 10th September 1987, బోత్ డేస్ ఆర్ ఇంక్లూడెడ్ అంట. సో ఎట్ 5% పర్ యానం అన్నాడు. మనం ఏం కనుక్కోవాలి? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో ఎక్కడ కనుక్కోవాలి సింపుల్ ఇంట్రెస్ట్? 7300 మీద. ఎప్పటి నుండి? 11th May 1987 to 10th September 1987. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ 11th May. మేలో ఎన్ని ఉంటాయమ్మా? మేలో ఎన్ని ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. సో 11 డేస్ అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 20. ఇది మే. నెక్స్ట్ ఎవరు? మే, జూన్ ఎంత? 30 డేస్. జూలై 31 డేస్. ఆగస్టు 31 డేస్. సెప్టెంబర్ 30 డేస్, అంతే కదా. సెప్టెంబర్ 10 డేసే రాసేయాలి, ఓకే. ఆగస్టు, సెప్టెంబర్. సో టోటల్ ఎంత వస్తుంది చూడండి, 50 81 అంతే కదా. 50 81 ఎంత వస్తుంది ఇక్కడ? 81 31s 112 122. ఆ 10 కలిపితే 122 వస్తుంది. బట్ ఇక్కడ వరకు చేస్తారమ్మ అందరూ, ఇక్కడ వరకు అందరు చేస్తారు. బట్ ఇక్కడ ఏమన్నాడు చూస్తే, అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో జాగ్రత్తగా, బోత్ డేస్ ఆర్ ఇంక్లూడెడ్ అన్నాడు. బోత్ డేస్ ఆర్ ఇంక్లూడెడ్, ఓకే. బోత్ డేస్ ఇంక్లూడెడ్ అంటే మనం చూడండి 11th May నుంచి తీసుకున్నాం మనం. ఫ్రమ్ 11th May అంటే 12th May నుండి తీసుకున్నాం, అంతే కదా. 11th May నుండి తీసుకోకుండా 12th May తీసుకున్నాం. సో అందుకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను మీకు, రైట్. యాక్చువల్లీ ఇక్కడ ఎంత రావాలి మనకు? 21 డేస్ రావాలి. 21 ఎలా వస్తాయి అంటే 11th May అంటే ఇప్పుడు 11 to 30 మధ్యలో, 11 to 31 మధ్యలో ఎన్ని ఉంటాయమ్మా? రైట్, 22 ఉంటాయి, అంతే కదా. యాక్చువల్ అయితే 22 ఉంటాయి. మనం ఈ డేని ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్ 21 వస్తాయి మనకు. లాజిక్ అర్థమైందా? 11th May అమ్మ. 11th May అంటే మనకి ఎన్ని ఉంటాయి? 31 ఉంటాయి.
కదా. ఈ డిఫరెన్స్ ఎంత, సారీ 22 అన్నానా, 20 ఉంటాయి కదా. ఈ డేని కూడా ఇంక్లూడ్ చేస్తే ఏమైతే 21 అవుతుంది మనకు. ఈ డేని ఇంక్లూడ్ చేస్తే 21 అవుతుంది. సో 21 30 31 31 10 అప్పుడు ఎంత అవుతుంది, 123 అవుతుంది. రైట్. ఈ 123 డేస్ కంట మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనో కనుక్కోవాలి. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7300 ఎంత ఇచ్చాడమ్మా, 7300 ఇంటూ ఎన్ని డేసు, 123 డేస్ బై యాక్చువల్లీ ఎన్ని డేస్ తీసుకుంటాం మనం, 365 డేస్ తీసుకుంటాం. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 123 డేస్ ఇచ్చాడు, అంటే 365 డేస్ తీసుకోవాలి మనం. ఇంటూ 120/365 ఇంటూ ఎంతమ్మా పర్సంటేజ్, 5%. ఎంత, 5%. సో 365 అంటే చూడండి 73 ఇంటూ 5 అంతే కదా, 73 ఇంటూ 5. ఓకే, 73 ఇంటూ 5 ఎంత వస్తుందమ్మా, 365. 5 క్యాన్సల్. ఎంత వస్తుంది అప్పుడు ఆన్సర్ మనకు, బై 100 కదా, అంతే కదా, బై 100. రైట్. 0 zeros ఎంత వస్తుంది, 123. రైట్. ఎంత వస్తుందమ్మా ఆన్సర్, 123. ఇదేంటి, సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఎన్ని డేస్కి, 123 డేస్కి 123 వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్. రైట్. సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ బారోస్ 5000 ఫర్ 2 years at 4% per annum simple interest. He immediately lends it to another person 61/4% per annum simple interest for 2 years. His gain in the transaction అన్నాడు. ఇక్కడ ఏం చేశాడంటమ్మా, ఒక అతను 5000 తీసుకున్నాడంట. ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 4%. అయితే అతను ఏం చేశాడంటే లాభాన్ని ఆశించి ఏం చేశాడంటే వేరే అతనికి ఇచ్చినట 5000 ఎంతతోని, 61/4%తోని 2 yearsకి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు మనల్ని, అతనికి వచ్చిన లాభం ఎంత అంటున్నాడు, ఆ ట్రాన్సాక్షన్లో అతని లాభం ఎంత అంటున్నాడు. అంటే ఈ వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 4%. ఎన్ని ఇయర్స్కి, 2 yearsకి. రైట్. మైనస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 61/4 అంటే ఎంత వస్తుందమ్మా, 31/4, సారీ 25/4. ఎంత వస్తుంది, 25/4 ఇంటూ ఎంత, 2 years. ఓకే, సో ఇక్కడ ఎంత వస్తుంది, 2 క్యాన్సల్, 16 అంతే కదా, 16 మైనస్ 25. రైట్. సో మైనస్ వస్తుంది కాబట్టి ఇటు రివర్స్ రాద్దాం. చూడండి, 61/4% ఇంటూ 2 మైనస్ ఎంతమ్మా, 4% ఇంటూ 2. ఇక్కడ ఎంత వస్తుంది, 25/2 మైనస్ 8%. రైట్. సో దీన్ని ఎలా రాయచ్చు మనము, 16 అంటే 9%/2. సో ఈ 9%/2 ఎంత ఇచ్చింది మనకు, ఏ పర్సన్ బారోస్ 5000 అంటే ఈ 9%/2 ఈ 5000లో ఎంత కనుక్కోవాలి. ఎంతమ్మా, 9%/2 5000లో ఎంత కనుక్కోవాలి. రైట్. సో 9%/2 5000 ఎలా కనుక్కుంటాము చూడండి. రైట్. ఓకే, 9%/2 5000లో కనుక్కోవాలి. సో 5000 ఇంటూ, రైట్, 9% కెన్ బి రిటన్ యాజ్ 9/100 ఇంటూ బై 2 అంతే కదా, కరెక్టే కదా. సో 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఇదేమవుతుంది, 450/2. 450/2ని ఎలా రాచ్చు మనము, 225 అంతే కదా. ఎంత రాయచ్చు, 225. లెట్స్ సీ వెదర్ వీ హ్యావ్ ఆన్సర్ ఆర్ నాట్. ఎస్, వీ హ్యావ్ ఆన్సర్, ఆప్షన్ 3. ఎంత ఉందమ్మా ఆన్సర్, ఆప్షన్ 3 ఉంది ఇక్కడ. రైట్. ఓకే, ఆప్షన్ 3. సో ఇలా చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో కొన్ని ట్రిక్కీ కూడా ఇచ్చాను చూడండి. బేసిక్లో ట్రిక్కీ ఎలా ఉన్నాయి అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీస్లో ఎలా ఇస్తారు, లేకపోతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారో ఇక్కడ ఇచ్చాను. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ నౌ, ఆన్సర్ 225. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ పర్సన్ డిపాజిటెడ్, ఇది ఇంపార్టెంట్ అమ్మా ఎందుకంటే మిక్స్డ్ ఇచ్చాడు, ఇందులో మిక్స్డ్ ఇయర్స్ ఇచ్చాడు.
A person deposited, how much he deposited? 400 for 2 years, 550 for 4 years, 1200 for 6 years. He received the total simple interest. He received the total simple interest 1020 rupees. The rate of interest per annum is అన్నాడు. The rate of interest per annum is అన్నాడు. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటమ్మా, రైట్, ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి, మనకేమిచ్చాడు 400 ఫర్ 2 years అంట. 400 ఫర్ 2 years, రైట్. సో 400 ఫర్ 2 years అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాము మనము? ప్రిన్సిపల్లో టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని కనుక్కుంటాము, అంతే కదా. ప్రిన్సిపల్లో టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, రైట్. సో పీటీఆర్ బై 100 అంటాం కదా మనం, పీటీఆర్ బై 100. సో అలానే తీసుకుందాం చూడండి, రైట్. సో ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఎన్ని ఇయర్స్? 1 2 3, అంతే కదా. సో అయితే SI1 ప్లస్ SI2 ప్లస్ SI3 ఈక్వల్స్ టు 1020, రైట్. సో చూడండి, ప్రిన్సిపల్ ఎంత? 400. ఎన్ని ఇయర్స్? 2 years. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, x/100 ప్లస్ నెక్స్ట్ చూడండి అమ్మా, 550 ఇంటూ 4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు బై 100 ప్లస్ నెక్స్ట్ చూడండి, SI3 ఎంత ఉంది? 1200 ఇంటూ 6/100 ఇంటూ x ఈక్వల్ టు 0 to 0, రైట్. ఇదంతా రాసేస్తామమ్మా, ఓకేనా. సో చూడండి, సో ఇక్కడ చూడండి 0 0 క్యాన్సల్, 0, రైట్. సో ఇక్కడ ఎంత వస్తుంది? 5200, సారీ 2200 కదా. సో ఈ 0 ఇక్కడ జీరోస్ క్యాన్సల్ అయిపోతాయి. నెక్స్ట్ జీరోస్ క్యాన్సల్ కదా. సో ఇక్కడ ఎంత క్యాన్సల్ అవుతుంది చూడండి, 550 ఇంటూ 4 ఇంటూ x/100, ఓకే. సో ఎంత వస్తుంది? 550 అంటే ఎంత వస్తుందమ్మా? 2200, అంతే కదా. 2200 అంటే zeros cancel here, zeros cancel here. We'll get 8 here. So 8 plus 22, 30 plus 72 ఎంతమ్మా? 30 plus 72, 102 x ఈక్వల్స్ టు 1020, x ఈక్వల్స్ టు ఎంతమ్మా? 10%. యాక్చువల్లీ ఇదంతా చేస్తారమ్మా అందరూ, రైట్. ఇదంతా క్యాల్కులేషన్ చేస్తే ఇంత మనకు మిస్టేక్ వస్తుంది, రైట్. సో యాక్చువల్ దీన్ని ఎలా చేస్తాం చూడండి, క్వశ్చన్ చూసే ఆన్సర్ ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ నేను చేశాను చూడండి, 400 ఇంటూ 2 800, రైట్. 550 ఇంటూ 4 2200, రైట్. 1200 ఇంటూ 6 7200, రైట్. చూడండి మొత్తం ఎంత అవుతుందమ్మా? మొత్తం ఎంత అవుతుంది మనకు? 10200. ఈ 10200 అనేది ఎంత ఇచ్చాడు? 1020. అయితే 100 ఎంత? అయితే 100 ఎంత కనుక్కుందాం, అంతే కదా. 0 క్యాన్సల్, ఇక్కడమ్మా 102, ఇక్కడ 10. ఈ 10% అనేది సింపుల్ ఇంట్రెస్ట్. 100కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇదంతా అవసరం లేదు, దీనికి ఎంత క్యాల్కులేషన్ అవసరం లేదు యాక్చువల్లీ. బట్ మీకు ఇలా ఎక్స్ మెథడ్ వాడితే ఎలా ఉంటుందో, ఇంత పెద్ద అవుతుందో చూపెట్టాను. ఇక్కడ చూడండి, ఒకటే స్టెప్లో అయిపోయింది మనకు, రైట్. ఫస్ట్ ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది. 400 ఇంటూ 2 800, 550 ఇంటూ 4 2200, 1200 ఇంటూ 6 ఎంతమ్మా? 7200. ఇవి యాడ్ చేస్తే ఏమవుతుంది? 10200 వచ్చింది. 10200 వచ్చింది మనకు యాక్చువల్లీ. బట్ అక్కడ ఎంత ఉంది యాక్చువల్లీ? 1200 ఉంది. 100 తీసుకుంటే ఎంత వస్తుంది? 10. అంటే 10 అనేది మన సింపుల్ ఇంట్రెస్ట్, ఓకే. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ సమ్ 3000 ఈల్డ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ 1080, ఓకే. ఇది ప్రిన్సిపల్ మా, ఇదేంటి? సింపుల్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం అన్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఎన్ని సంవత్సరాలలో ఈ 3000 1080 అవుతుందట. ఎంత వడ్డీ రేట్ అట? 12% వడ్డీ రేట్ అట, రైట్. చూడండి 3000కి మనకి ఎంత వచ్చింది మా? 1080.
301080 వస్తే 100కి ఎంత వస్తుంది అనుకోండి, అంతే కదా, ప్రిన్సిపల్ 100 తీసుకుంటాం మనం, రైట్. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. సో 30 ఇంటూ 36, అంతే కదా, 30 ఇంటూ 36. సో ఈ 36 అనేది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్, రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటామని చెప్పాము మనము, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే కదా. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు, 36 ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. సో 12 ఇంటూ 3 ఇంతమ్మా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అమ్మా, 3 ఇయర్స్కి. వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 1, అంతే కదా. టీ ఈక్వల్స్ టు 3 ఇయర్స్, ఆప్షన్ 1. లెట్స్ డీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇన్ వాట్ టైమ్ విల్ 1860 అమౌంట్స్ టు 2641.20 ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 1860 రూపాయలట ఎన్ని సంవత్సరాలలో 12% వడ్డీ రేటుతో 2641 రూపాయల 20 పైసలు అయితే అంటున్నాడు, రైట్. సో దీన్ని ఎలాగ అనుకుందాం చూడండి. ఇది ఏంటమ్మా, ఇది అమౌంట్, ఓకే, ఇది అమౌంట్, ఇదేంటి ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత, 2641 రూపాయల 20 పైసలు. ప్రిన్సిపల్ ఎంత, 1860 రూపాయలు. వడ్డీ రేట్ ఎంత, 12% ఉంది. కనుక్కోవచ్చు ఎలా చూడండి. ఫస్ట్ మనకు వీటి మధ్య ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి, అంతే కదా. నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలని కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్న, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలని కూడా మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 140 ప్లస్ 641.20. సో 20187 781.20 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుందమ్మా, ఓకేనా, అంతేనా. 1860 781.20. సో 14161, ఎస్, అంతే. సో మనకి ఎంత వస్తుంది, 781.20 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. సో చూడండి అమ్మా, 1860 రూపాయలకి ఎంత వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్, 781.20. అదే 100 రూపాయలకి ఎంత వస్తుంది చెప్పండి, 100 రూపీస్కి ఎంత వస్తుంది చెప్పండి. సో 0 క్యాన్సల్, ఈ 0 అటుపోయింది అనుకోండి, ఏమవుతుంది, పాయింట్ పోతుంది, అంతే కదా. అంటే 7812/186, 7812/186, ఓకే. సో 186 ఎంతమ్మా, 12 తీసుకోవచ్చా, 186 12 ఎంత వస్తుంది చూడండి, 186 12 12 1 37 186. సో రాదు, ఓకే, రైట్. సో దీన్ని ఏం చేద్దాం, 6తో డివైడ్ చేద్దాం ఫస్ట్, అంతే కదా. ఇక లాస్ట్కి 6 ఉంది కాబట్టి 6తో డివైడ్ చేద్దాం. 31 6 ఎంతమ్మా, 186. నెక్స్ట్ సో 13 6 78, ఓకే. 13 6 78 0. నెక్స్ట్ సో 2, 1302/31, ఓకే. సో ఈ 31 క్యాన్సిల్ చేయొచ్చా చూడండి. సో 31 5 31 4 ఎంతమ్మా, 124, అంతేనా. 31 4 124, ఎస్, 31 4 124, 31 4 124 మా, ఓకే. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 124 అంటే 62 అంటే 31 2s, ఓకే. సో ఇక్కడ ఎంతమ్మా, 42 వచ్చింది, రైట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 42. యాక్చువల్లీ మనం ఫార్ములా ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు SI ఈక్వల్స్ టు T ఇంటూ R, SI ఈక్వల్స్ టు T ఇంటూ R. చూడండి అమ్మా, ఇక్కడ 42 వచ్చింది, రైట్. 42 ఈక్వల్స్ టు టైం అనుకోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 ఇచ్చాడు. సో 14 ఎంతమ్మా, 14 3s 14. సో ఇక్కడ 3 4s 12, 2s 7s, ఓకే. సో టైం ఈక్వల్స్ ఎంత వస్తుంది, 7/2. 7/2 అంటే 3.5 ఇయర్స్, ఓకే. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఎలా ఉందమ్మా, ఇది SSC
సిఎస్హెచ్ఎల్లో ఇస్తాడు క్వశ్చన్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. ఓకే, ఆన్సర్ ఏంటి ఇప్పుడు 3.5 years. క్యాల్కులేషన్ చూడండి ఎంత పట్టింది. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ అండ్ ప్రిన్సిపల్, దెన్ విల్ గెట్ సింపుల్ ఇంట్రెస్ట్. అంతే కదా. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తామంటే 1860